హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ వైట్ పేపర్, సో తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫినాన్సెస్ వైట్ పేపర్, లేదంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆర్థిక శ్వేతపత్రం పైన మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డిసెంబర్ మంత్లో మనకి మొదటి అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మనకి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. సో ఈ వైట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? పూర్తి డీటెయిల్గా దీంట్లో ఒక 10 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అన్నింటిలో 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మినిమం 2 మార్క్స్ అనేది క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్. 2 మార్కులు అనేవి గ్యారంటీగా దీని నుంచి రావడానికి ఛాన్స్, మోర్ దాన్ 2 కూడా రావచ్చు, మినిమం 2 అయితే రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే నేను తెలుగు వర్డ్స్ కూడా యూజ్ చేస్తాను. యూ కెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా వాచ్ చేయొచ్చు, ఓకేనా? రైట్, కానీ ఓపిక్గా వినండి, ఓకే? ఇంకా తెలంగాణ వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, మీరు ఏమనుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఇంకా మీరు నిద్రావస్థలో ఉన్నారు, నిద్ర నుంచి బయటకు లేవండి. నవంబర్ మొత్తం కూడా నర్వస్లో ఉండి అట్లనే పోయింది. డిసెంబర్ మొత్తం దిగాలుగా ఉన్నారు. జనవరిలో జవసత్వాలు లేవు, ఏం లేవు. ఇక ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంకా ఫీలింగ్సే వస్తలేవు మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా. ఇంకెప్పుడమ్మా మనం ప్రిపేర్ అయ్యేది? ఇంకా ప్రిపేర్ అవ్వకుండా, ఇంకా నిద్రావస్థలోనే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కాకుండా, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా ఇంకా అది వస్తుందట ఇది వస్తుందట. ఎగ్జామ్ డేట్ ఎట్లాగో ఇస్తారు, టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి కదా. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ డేట్ ఇచ్చినా నువ్వు ఏమవుతావు తెలుసా? ఏ సబ్జెక్ట్ ఎక్కడుందో నీకే తెలియదు, మొత్తం మర్చిపోయి కూర్చున్నావు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, సో ఎకానమీ గ్రూప్ 2 కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనకి జీనియస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. దాని నుంచి ఎకానమీ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది, ఇంక్లూడింగ్ అప్డేట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే పాతగా నా కోర్స్ కొనుక్కున్నారో చాలామంది, సో వాళ్ళకి ఎకానమీ అప్డేట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఎకానమీ అప్డేట్స్ అని, దాంట్లో ఎకానమీ అప్డేట్స్ అన్ని పెట్టడం జరిగింది. అది కూడా చూడటం లేదు మనం, అంతే. మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే ఎగ్జామ్ మనకు అవసరం లేదు, ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నాం మనం, ఓకే? లాస్ అయ్యేది మీరే, నేను కాదు. సో ఒకటి దయచేసి మీరు చెప్పిన రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు దయచేసి చూడండి, ఓకేనా? రైట్. సో ఈ తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తారంటే, బడ్జెట్ రిలయబిలిటీ అంటే విశ్వసనీయత అని చెప్పొచ్చు మనం. బడ్జెట్ రిలయబిలిటీ లేదా దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే విశ్వసనీయత. సో ఏంటిది? విశ్వసనీయత అని చెప్పొచ్చు దీన్ని. బడ్జెట్ రిలయబిలిటీ లేదా బడ్జెట్ యొక్క తెలుగులో చెప్పాలంటే విశ్వసనీయత అని. బడ్జెట్కి ఎంత విశ్వసనీయత ఉంది, సో బడ్జెట్కి మనకి ఎంత విశ్వసనీయత ఎంత ఉంది అనేది బడ్జెట్కి విశ్వసనీయత అంటే మనకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనకి ఇది. దీన్ని తెలుగులో అయితే బడ్జెట్ విశ్వసనీయత అండ్ ఇంగ్లీష్లో అయితే బడ్జెట్ రిలయబిలిటీ అని చెప్తుంటాం. సపోజ్ విశ్వసనీయత అంటే ఏంటిది? నమ్మకమే కదా. సపోజ్ మనం ఇప్పుడు గవర్నమెంట్ అనేది సపోజ్ అనుకుందాం, ఈ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అనుకుందాం. సపోజ్ 2023-24 గడిచిన సంవత్సరము, సరే 2024-25 ఇప్పుడు రాబోయే ఫినాన్షియల్ ఇయర్. సపోజ్ 100 రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది, కానీ 100 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెడుతుందంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టదు. వాళ్ళకి వచ్చిన ట్యాక్సెస్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ట్యాక్సెస్ రాకుండా ఏం చేస్తారు? ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టారు జనరల్గా. అట్లా ఖర్చు పెట్టేది ఉంటే మన తెలంగాణ ఎప్పుడో డెవలప్ అయ్యేది కదా. ఇంత దాకా ఎందుకు ఉండేది? ఆదిలాబాద్ ఎందుకు వెనుకబడేది? పాలమూరు ఎందుకు ఇంకా అన్నే ఉండేది? అట్లా కాదు కదా. సో ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక 100 రూపాయలు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారంటే వాళ్ళు దాంట్లో మేబీ 70 రూపాయలు లేదా 65 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. మిగతా 30 రూపాయలు అనేది షార్ట్ ఫాల్ వాళ్ళు ఖర్చు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సెస్ రావు, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఖర్చు పెట్టారు. సో ఇక్కడ అనౌన్స్మెంట్ చేసేది ఎంత? 100 రూపాయలు. యాక్చువల్గా ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? 65 నుంచి 70 రూపాయలే ఉంటుంది. అంటే బడ్జెట్ యొక్క విశ్వసనీయత ఎంత? ఇక్కడ 65% మాత్రమే విశ్వసనీయత మనకి. సో కాబట్టి అలా బడ్జెట్ అనేది మనకి ఖర్చు పెట్టరు. సో కాబట్టి బడ్జెట్ అంచనాలకి మనం ఒరిజినల్గా ఖర్చు చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? బడ్జెట్ రిలయబిలిటీ అంటాం. ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఈ డెఫినేషన్ అడగవచ్చు, వాట్ ఈజ్ మీన్ బై బడ్జెట్ రిలయబిలిటీ అంటే బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసిన దానికి సో మనకి వీళ్ళు ఖర్చు పెట్టేదానికి ఎంత ఉందని చెప్పేసి చూడండి. సో ద రేషియో ఆఫ్ ద వాట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ టు బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్ ఎస్టిమేట్లో ఎంత ఖర్చు పెడతామని చెప్పారు? 100 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. కానీ ఒరిజినల్గా ఖర్చు పెట్టింది ఎంత అనుకుందాం? 65 రూపాయలే ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు బడ్జెట్ రిలయబిలిటీ తీసుకోవాలంటే నువ్వు 65 డివైడెడ్ బై ఎంత? 100 ఇంటూ 100% అని తీసుకుంటే ఎంత? బడ్జెట్ రిలయబిలిటీ ఎంత? 65% కదా. బడ్జెట్ రిలయబిలిటీ ఎంత? 65%. సో కాబట్టి బడ్జెట్ విశ్వసనీయత లేదా బడ్జెట్ రిలయబిలిటీ డెఫినేషన్ అడగవచ్చు. సో కాబట్టి యాక్చువల్గా పెట్టిన ఎక్స్పెండిచర్కిను సో బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసినటువంటి ఎక్స్పెండిచర్కి ఉన్న రేషియోని మనం ఏమంటాం? బడ్జెట్ విశ్వసనీయత ఆర్ అదర్వైజ్ బడ్జెట్ రిలయబిలిటీ అంటాం. సో మన తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే అంటే గడిచిన సంవత్సరాలలో తీసుకుంటే సో బడ్జెట్ రిలయబిలిటీ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది అనమాట. కొన్ని సంవత్సరాలలో చాలా ఎక్కువగా ఉంది, కొన్ని తక్కువగా ఉంది. అంటే దాదాపు మన తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే యావరేజ్గా గడిచిన 9.5 సంవత్సరాల యొక్క లెక్కలు తీసుకుంటే 18%, అప్రాక్సిమేట్లీ 18% విశ్వసనీయత, 18% అనేది షార్ట్ ఫాల్ అయింది మనకి. 18% షార్ట్ ఫాల్ ఉంది యావరేజ్గా తీసుకుంటే మనకి.
అంటే 18% బడ్జెట్ని ఖర్చు పెట్టట్లేదు. అంటే దాదాపు 18% అంటే తక్కువ అనుకోకండి మీరు, 30 నుంచి 40 వేల కోట్లు అవి ఒక్కొక్క సంవత్సరానికి. అంటే బడ్జెట్లు చెప్తున్నారు కానీ వాటికి ఖర్చు పెట్టట్లేదు. సో చూద్దాం వాటి గురించి. సో ఇప్పుడు అది అర్థమైంది కదా కాన్సెప్ట్ అనేది. సో ఒకటి యాక్చువల్ ఎక్స్పెండిచర్ టు బడ్జెట్ ఎస్టిమేట్. బడ్జెట్లో చెప్పిన దానికి ఒరిజినల్గా ఖర్చు చేసిన దానికి ఉన్నటువంటి రేషియోని మనం ఏమంటాం, బడ్జెట్ రిలయబిలిటీ లేదా బడ్జెట్ విశ్వసనీయత అంటాం తెలుగులో. ఓకేనా, రైట్. అంటే బడ్జెట్ అంచనాలు అండ్ యాక్చువల్గా ఖర్చు పెట్టింది, యాక్చువల్గా ఒరిజినల్గా చేసిన ఖర్చు. ఇది బడ్జెట్ ఎస్టిమేట్ అంటే బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ అంచనాలకు మరియు ఏంటి రియల్గా ఖర్చు చేసిన దానికి. ఇది ఇప్పుడు సో మన యొక్క బడ్జెట్ రిలయబిలిటీ చూద్దాం. మనం తెలంగాణ యొక్క ఏంటిది బడ్జెట్ రిలయబిలిటీ అనేది ఎలా ఉంది అనేది గవర్నమెంట్ అనేది మనకి క్లియర్గా చూపించడం జరిగింది. చూడండి ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్సే కదా, ఇది యాక్చువల్ ఎక్స్పెండిచర్ కదా. ఇది చూడండి 62,000 కోట్లు డివైడెడ్ బై 1 lakh crore కదా. సో ఇదే కదా, ఇదేంటిది యాక్చువల్గా ఖర్చు పెట్టింది, ఇదేంటిది బడ్జెట్ ఎస్టిమేట్స్ తీసుకుంటే మనకి ఎంత ఉంది, 61.9% అంటే 62% ఉంది బడ్జెట్ రిలయబిలిటీ అనేది. అంటే దాదాపు ఎంత మనకి 28% బడ్జెట్ ఎగ్గొట్టేసినారు, ఖర్చు పెట్టలే. బడ్జెట్ ఏమో ఇంత అనౌన్స్మెంట్ చేస్తారు 1,00,000 కోట్లు, కానీ ఖర్చు పెట్టింది ఎంత 62 కోట్లే. అందుకోసం పేపర్లో పెద్ద పెద్దగా హెడ్లైన్స్ వస్తాయి తప్ప రియాలిటీలో వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అంత రియాలిటీలో అంతా ఖర్చు పెట్టట్లేదు గవర్నమెంట్ అనేది. బడ్జెట్ ఎస్టిమేట్ తీసుకుంటే చూడ గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ ఇఫ్ యూ చెక్. సో చూడండి మన బడ్జెట్ ఇంత అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఖర్చు పెట్టింది 97,000 కోట్లు. అండ్ ఇక్కడ తీసుకుంటే 1,30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఖర్చు పెట్టింది 1,23,000 కోట్లు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1,49,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, ఖర్చు పెట్టింది 1,20,000 కోట్లు. సో ఆన్. సో ఇక్కడ 1,70,000, 1,30,000, 1,46,000, 1,42,000, 1,82,000, 1,57,000. సో ఇలా తీసుకుంటూ పోతే మనకి ఇలా అనమాట. టోటల్గా మన గడిచిన మొన్న ఇప్పుడు March 31st of 2023 వరకు, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు తీసుకుంటే మనకి సో గడిచిన అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ గడిచిన 8.5 సంవత్సరాలలో 14 లక్షల కోట్లని ఖర్చు పెట్టడం జరిగింది. సో టోటల్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు 14 లక్షల కోట్ల బడ్జెట్ని 14.8 అంటే 15 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ. దీంట్లో ఖర్చు పెట్టింది ఎంత, 12 లక్షల కోట్లే ఖర్చు పెట్టారు. అంటే దాదాపు ఎంత 82% ఆఫ్ ద విశ్వసనీయతనే ఉంది మనకి. బడ్జెట్కి ఎంత ఉంది, 82% ఆఫ్ ద విశ్వసనీయతనే ఉంది. ఈ సంవత్సరం చూడండి, ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎంత, ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. ఇంత దారుణంగా ఎప్పుడు లేదు. 2,90,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఖర్చు పెట్టింది ఎంత, 1,48,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ అది డిసెంబర్ నాటికి 1,48,000 కోట్లే ఖర్చు పెట్టినారు. అంటే ఇంకా 3 నెలల్లో ఇంకా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టచ్చే అంత సీనే లేదు మనకి. సో కాబట్టి ఇలా తీసుకుంటూ పోతే మనకి హైయెస్ట్ బడ్జెట్ రిలయబిలిటీ, బడ్జెట్ విశ్వసనీయత ఏ ఇయర్లో ఉందంటే ఇక్కడ మనకి 97.5% బడ్జెట్ విశ్వసనీయత అనేది 2019-20 ఇయర్లో మాత్రమే మనం ఇంత ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత బడ్జెట్ విశ్వసనీయత అనేది. సో అతి తక్కువగా తీసుకుంటే మనకి 2014-15లోనే ఖర్చు పెట్టాము. అతి ఎక్కువగా తీసుకుంటే 2019-20లో ఖర్చు పెట్టాము. యావరేజ్గా తీసుకుంటాడు, యావరేజ్గా తెలంగాణ గడిచిన 2023 March 31st వరకు, మార్చ్ 31st ఆఫ్ ద 2023 వరకు ఎంత ఖర్చు పెట్టింది యావరేజ్గా, సో 82.3 మాత్రమే ఖర్చు పెట్టింది బడ్జెట్ రిలయబిలిటీ. ఇది ఒక్కొక్క ఇయర్ బై ఇయర్ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగరు మనని, కానీ ఇలా అడగవచ్చు మనకి. ఓకే, బడ్జెట్ రిలయబిలిటీలో మనకి హైయెస్ట్ బడ్జెట్ రిలయబిలిటీ అనేది విశ్వసనీయత అనేది ఏ ఇయర్లో రికార్డ్ అయిందని అడగవచ్చు మనకి. 2019-20లో బడ్జెట్ అనేది 1,46,000 కోట్లు ప్రవేశపెడితే మనకి ఎంత, 1,46,000 కోట్లు ప్రవేశపెడితే 1,42,000 కోట్లు ఖర్చు చేసాం. దాదాపు 97.5% అనేది ఖర్చు చేయడం జరిగింది. అంటే విశ్వసనీయత చాలా ఎక్కువ ఉంది. అంటే బడ్జెట్లో చెప్పినట్టు ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ అతి తక్కువగా 1,00,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో. సో మొదటి సంవత్సరంలో డబ్బులు ఎక్కువగా మనకి ఏం తెలియదు కాబట్టి అప్పుడు 62,000 కోట్లతోటి మనకి దాదాపు అతి తక్కువగా 61.9 మాత్రమే ఉంది ఏంది బడ్జెట్ రిలయబిలిటీ. చాలా తక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఓవరాల్గా ఎప్పుడు 2014 నుంచి మొదలు పెడితే అండ్ March 31st ఆఫ్ 2023 వరకు, మొన్న లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో మొత్తంగా అన్ని బడ్జెట్లు కలిపి 14,80,000 కోట్లు అనేటివి బడ్జెట్ ప్రవేశపెట్టాం మనం. అన్ని బడ్జెట్లు కలిపితే ఖర్చు పెట్టింది ఎంత, సో 12,24,000 కోట్లని ఖర్చు పెడితే సో మన యొక్క బడ్జెట్ రిలయబిలిటీ ఆఫ్ ద తెలంగాణ ఫ్రమ్ 2024 నుంచి 23 వరకు యావరేజ్గా తీసుకుంటే ఎంత ఉంది, 82% మాత్రమే ఖర్చు చేస్తున్నాం మనం. అంటే దాదాపు 13% ఎగిరిపోయింది, 17% అనేది ఏమైంది, ఎగిరిపోయింది అనమాట యావరేజ్గా తీసుకున్నాం కానీ. ఓకేనా, ఇది మన ఫస్ట్ చాప్టర్లో ఇచ్చారు. అయితే ఇది ఇంతటితోటే కాదు, ఇప్పుడు చూద్దాం మనం. వేరే రాష్ట్రాలే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇలానే ఖర్చు పెడుతుందా, ఇంత షార్ట్ ఫాల్ ఉందా అంటే లేదు. బడ్జెట్లో చెప్పినట్టు ఖర్చు పెడుతున్నారు. మనం వాళ్ళు కంపేర్ చేస్తారు.
సో బడ్జెట్ విశ్వసనీయత, బడ్జెట్ రిలయబిలిటీని కంపేర్ చేశారు. ఇండియా తీసుకుంటే ఇండియా జస్ట్ 3% మాత్రమే యావరేజ్గా గ్యాప్ ఉందన్నమాట. అంటే బడ్జెట్ అంచనాలు, బడ్జెట్లో వాళ్ళు చెప్పిన దానికి, బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్లో ఏం చెప్తున్నారో, ఒరిజినల్గా ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అనేది ఉంటుంది కదా. సో దీంట్లో 3% మాత్రమే గ్యాప్ ఉంది. అదే వేరే భారతదేశంలో మిగతా ఉన్నటువంటి 18 రాష్ట్రాలు తీసుకుంటే, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఇవి స్పెషల్ కేటగిరీలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలను ఇంకా 18 రాష్ట్రాలను తీసుకుంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ని వదిలేసి ఇవన్నిటిని తీసుకుంటే దాదాపు 5% మాత్రమే గ్యాప్ ఉంది యావరేజ్గా. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంటే మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన నుంచి 2014 వరకు, సో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒక యావరేజ్ తీసుకున్నా కానీ బడ్జెట్ రిలయబిలిటీలో గ్యాప్ ఎంత ఉంది? 13% ఉంది. అంటే దాదాపు ఇక్కడ కూడా 87% ఖర్చు పెట్టేవాళ్ళు. ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు? 95% ఖర్చు పెడుతున్నారు మిగతా రాష్ట్రాలలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలయబిలిటీ అంటే 97% ఖర్చు పెడుతుంది, ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్టు 97% ఖర్చు పెడుతున్నారు. గ్యాప్ ఎంత ఉంది? 3% ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 5%. కానీ తెలంగాణ యావరేజ్ తీసుకుంటే, ఇది వైట్ పేపర్లు ఇవ్వలేదు, ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తాను మొత్తం క్యాలిక్యులేటర్ పెట్టుకొని. సో దాదాపు ఎంత 17.7% అనేది మనకు బడ్జెట్ రిలయబిలిటీ ఉంది. అంటే దాదాపు 18% అనుకోవచ్చు. అంటే మనకి 18% అనేది గ్యాప్ ఏర్పడింది. తెలంగాణలో ఎంత? 18% అనేది గ్యాప్ ఏర్పడింది. కొన్ని సంవత్సరాలలో మోర్ దాన్ 20% కూడా ఉంది. యావరేజ్గా అయితే 18 ఉంది, కానీ కొన్ని ఇయర్స్లో మోర్ దాన్ 20% ఆఫ్ ద గ్యాప్ అనేది ఏర్పడింది బడ్జెట్ రిలయబిలిటీ. అంటే మనం పెట్టేదానికి, మనం బడ్జెట్ చెప్పేదానికి, మనం పెట్టేదానికి ఏం లేదు, సంబంధం అనేది లేకుండా ఉంది. సో ఎగ్జామినేషన్లో ఇవి అడగవచ్చు క్వశ్చన్స్ అనేటివి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యాప్ ఎంత ఉంది? 3% ఉంది. అయితే ఇవన్నీ ఎలా వచ్చినాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి చూద్దాం. మీకు వివిధ రాష్ట్రాలే కనుక తీసుకుంటూ పోతే మనకి చూడండి, రాజస్థాన్ కనుక అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశాయి. రాజస్థాన్ 116% ఖర్చు చేశాయి. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేశారు. సో ఇక్కడ కూడా పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేశారు. ఈ అన్ని రాష్ట్రాలు కూడా చూస్తే మొదటి 4 రాష్ట్రాలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఎస్టిమేట్స్ కన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ 4 రాష్ట్రాలు కనుక తీసుకుంటే, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ తీసుకుంటే వాళ్ళ విశ్వసనీయత అనేది 100% దాటిపోయింది. బడ్జెట్ యొక్క రిలయబిలిటీ అనేది 100% కన్నా ఎక్కువగా ఉంది. చూడండి ఒకసారి, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, కేరళ కానీ. ఓకే, ఇలా ఉంది. మనకి తెలంగాణ తీసుకుంటే ఇక్కడ 17వ ప్లేస్లో ఉంది. తెలంగాణ తీసుకుంటే 17వ ప్లేస్లో ఉంది. సో ఇది 2,30,000 కోట్లు ఖర్చు పెడితే, ఇది 2021 and 22 ఇయర్కి, ఇదంతా దేనికి 2021 and 22 ఇయర్కి ఇలా తీసుకుంటే, అన్ని రాష్ట్రాల డాటా అవైలబిలిటీ ఉండాలి కదా. సో అలా ఇలా 1,00,000 దాదాపు ఎంత 79% మాత్రమే ఉంది మనకి 2021 and 22 ఇయర్స్కి ఇలా ఖర్చు పెట్టడం జరిగింది. మనకి ఒక్కొక్క రాష్ట్రం అనేది వాళ్ళ అంచనాలను మించి ఖర్చు పెట్టే బడ్జెట్ రిలయబిలిటీ. సో నెక్స్ట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద బడ్జెటెడ్ అండ్ ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఎంత? 13% మాత్రం. నేను ఇంతకుముందు చెప్పా కదా, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎంత ఉంది? మనకి 13% ఉంది కదమ్మా. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత ఉంది? 13% మనకి గ్యాప్ ఉంది. చూడండి ఇక్కడ. సో ఇలా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2004 నుంచి మన డాటా తీసుకుంటే, సో ఇక్కడ బడ్జెట్ యాక్చువల్స్ ఇవి తీసుకుంటే, సో యావరేజ్గా తీసుకుంటే ఇక్కడ కూడా అన్నింటిలోకి యావరేజ్ వాల్యూ తీసుకుంటే కూడా దాదాపు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత గ్యాప్ ఉంది? సో 13% మాత్రమే గ్యాప్ ఉంది. బడ్జెట్లో చెప్పిన దానికి వాళ్ళు ఖర్చు చేసిన దానికి ఎంత ఉంది మనకి? సో అలా మనకి 13% మాత్రమే ఏమున్నాయి? గ్యాప్ అనేది ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఉంది? 3% ఉందని చెప్పాం కదా, 97% ఖర్చు పెడుతుందని చెప్పాం కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఉంది? 3% మాత్రమే గ్యాప్ ఉంది. సో దట్ యావరేజ్ వేరియన్స్ బిట్వీన్ ద సో బడ్జెటెడ్, ఎంత బడ్జెట్లో ప్రవేశపెట్టిన దానికి, రియాలిటీలో వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి, సో బడ్జెటెడ్ అండ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంది? 3%. అంటే 97% మనకు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. చూడండి 2014 నుంచి మనకి ఇక్కడ 23 వరకు తీసుకున్నట్టయితే, సో ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కానీ చూడండి 92%, 100, 99, 99, 94, 96, 115 ఇలా తీసుకుంటే మనకి సో 102. సో మనకి టోటల్గా లాస్ట్ 10 సంవత్సరాలలో అలా ఉంది మనకి 102%. యావరేజ్గా తీసుకుంటే మనకి సో గ్యాప్ అనేది 3% ఏర్పడింది అనమాట. ఓకే, సో ఇలా మనకి బడ్జెట్ అనేది కూడా ఇలా ఉంది మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కూడా జస్ట్ అటుగా తీసుకుంటే 3% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే ఉంటుంది మనకి. సో ఇవంతా కూడా మనకి ఇక్కడ ఈ టేబుల్స్ అన్ని మీకు అర్థం అవడానికి కోసం మాత్రమే చూపిస్తున్నా, కానీ ఎగ్జామ్లో ఇది అడగడానికి ఛాన్స్ ఉంది. ఇండియా, జనరల్ స్టేట్స్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో బడ్జెట్ రిలయబిలిటీ, విశ్వసనీయత ఎంత ఉంది అనేది. సో ఇది మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామినేషన్లో. ఓకేనా? రట్టా మారా ఎగ్జామ్ में जाके वॉमिटिंग करना सीधा. ఓకే, కాగ్ రిమార్క్స్. కాగ్ ఏం చెప్పింది మరి? ఇదంతా కూడా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మనకి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తే దీనికి ఉన్న మీనింగ్ మారిపోతుంది. సో ఒకసారి చదివి వినిపిస్తా, మీరు వినాలి. ఎందుకంటే మన రిపోర్ట్ కదా, కాగ్ ఏం సెంటెన్సెస్ వాడింది అనేది చూస్తే కాగ్ రిమార్క్స్. ద ఎబిలిటీ అనలే, ఇక్కడ ఏమన్నాడు? ఇన్ఎబిలిటీ.
ఓకే, చేతగానితనం. దిస్ ఇనెబిలిటీ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ టు అటైన్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు షార్ట్ ఫాల్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ కంపేర్ టు ద వర్డ్ బడ్జెట్. మీ దగ్గర ట్యాక్సే వసూలు అవ్వట్లేదు, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది, ట్యాక్స్ ద్వారా వచ్చే మేజర్ ఇన్కమ్ ఉంటుంది కదా. సో అలా ట్యాక్స్ ద్వారా ఏం ఇన్కమే రావట్లేదు కానీ బడ్జెట్లో మాత్రం అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, కానీ రియాలిటీలో మాత్రం అది నెవర్ అచీవ్ చేయడం లేదు. Therefore, it highlights that need to rationalize the budget, focusing on the mechanisms in the state with emphasis on creating the realistic budget practices that can reduce the gap between the budgeted expenditure and the actual. These remarks made by the COG in all their reports to submitted to the Telangana State Legislature. సో రియలిస్టిక్గా బడ్జెట్ని ప్రిపేర్ చేయండి. మీరు అన్రియలిస్టిక్గా ప్రిపేర్ చేస్తున్నారు. మీరు రెవెన్యూ ఇంత ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వస్తుందని చెప్పి మీరు బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నారు, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అంత ట్యాక్స్ వసూలు అవ్వట్లేదు, అంత మీరు ఖర్చు పెట్టడము లేదు అని చెప్పేసి కాగ్ రిమార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ చాప్టర్ మనకి దేంట్లో. సో వైట్ పేపర్ ఏదైతే ఉందో, తెలంగాణ రిలీజ్ చేసిన వైట్ పేపర్ ఏదైతే ఉందో, వైట్ పేపర్లో ఇది మొదటి చాప్టర్. ఏది, బడ్జెట్ రిలయబిలిటీ, బడ్జెట్ విశ్వసనీయత అనేది ఇది మొదటి చాప్టర్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రెండు టేబుల్స్ అనేటివి, ఇది ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండోది. మూడోది ఏమైనా క్వశ్చన్ పాసిబిలిటీ ఉందంటే ఇది, ఈ నాలుగు స్టేట్స్ అనేటివి మనకి ఎక్కువ మొత్తంలో మనకి సో బడ్జెట్ని అంచనాను మించిపోయినాయి కాబట్టి విశ్వసనీయతలో అది ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది, మనకి 17వ ప్లేస్లో ఉంది. సో ఇదంతా కూడా దేనికి, 2021 and 22 ఈ ఎక్స్పెండిచర్ ఉంది దానికి సంబంధించి. ఓకే, సో ఇది అలా రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. ఇది మొదటి చాప్టర్. ఓకే, కాగ్ రిమార్క్స్. ఇక సెకండ్ చాప్టర్ వచ్చేస్తే మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే 1956 నుంచి 2014 సంవత్సరం వరకు. సో మరి ఎంత ఎక్స్పెండిచర్ పెట్టాము, ద రిసోర్సెస్ స్పెండ్ ఇన్ ద తెలంగాణ రీజియన్ అండర్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత రిసోర్సెస్ అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పటివరకు అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 58 సంవత్సరాల పాటు మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలు. ఈ 58 సంవత్సరాల కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోపల, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ కోసం ఎంత రిసోర్సెస్ ఖర్చు పెట్టారు అని ఒక అంచనా వేయడం జరిగింది. ఇది మామూలుగా దీంట్లో చూద్దాం. సో 1956 నుంచి మొదలు పెడితే 2013-14 వరకు తీసుకుంటే మొత్తం ఓవరాల్గా బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, ద తెలంగాణ యొక్క షేర్ ఎక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 33 కోట్ల నుంచి 1956-57లో తెలంగాణ కోసం 33 ఖర్చు పెడితే 2013-14 వచ్చేసరికి తెలంగాణకి 56,000 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 33 కోట్ల నుంచి 56 కోట్లకి ఖర్చు అనేది పెరగడం జరిగింది. So this was phenomenal increase in the span of the 57 years. So with growth at annual average of the 14.9%, అంటే 15% యావరేజ్ గ్రోత్ రేట్ తోటి మనకి దాదాపు మనం రెండు రాష్ట్రాలు పెళ్లి చేసుకున్నప్పుడు 1956లో రెండు రాష్ట్రాలకు పెళ్ళి అయినప్పుడు 33 కోట్ల కట్నం ఇస్తే వాళ్ళు పెళ్ళం తీసుకొచ్చిన కట్నం ద్వారా పెద్దగా పెరిగి లాస్ట్కి ఏమైపోయిందంటే అదంతా కూడా సో 56,947 కోట్లకి సో సంపద సో తెలంగాణ కోసం ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఇలా సంవత్సరానికి 3 పువ్వులు 6 కాయల్లాగా సంవత్సరానికి ఎంత 15% పెరుగుకుంటూ పోయిందట. సో ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఓవరాల్గా పెట్టినటువంటి ఖర్చు అనమాట. జస్ట్ అలా మనం పెరుగుకుంటూ. సో ఓవరాల్గా 57 సంవత్సరాలు తీసుకున్నా నేను ఇక్కడ 58 సంవత్సరాల డాటా పెట్టట్లేదు. బట్ ఇక్కడ చూడండి 50, 51, 52, 53 అంటే దాదాపు 58 సంవత్సరాల డాటా 1 నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు టోటల్గా 58 సంవత్సరాలలో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెటే 11,94,905 కోట్లు. మీరు చూడండి, ఇది టోటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఇది కంబైన్డ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెటే మనకి 11,94,945 కోట్లు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఇది సో టోటల్ ఎన్ని సంవత్సరాలది కలిపి మొత్తం ఇది 58 సంవత్సరాలది కలిపి సో మనకి ఇంత 1956 నుంచి మొదలు పెడితే 2013-14 వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే మనము ఇంత 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 12 లక్షల కోట్లలో మన 3 రీజియన్స్ ఉండే కదా. సో ఇప్పుడు 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టామో లేదు. సో ఇందులో మనకి కోస్టల్ ఆంధ్ర ప్రాంతం ఉండింది, ఎస్, రాయలసీమ ప్రాంతం ఉండింది అప్పుడు కదా.
సో రాయలసీమ ప్రాంతం ఉంది కంబైన్ ఆంధ్రప్రదేశ్లో, అండ్ తెలంగాణ రీజియన్ కూడా ఉంది. 3 ప్రాంతాలను కలిపి ఏమన్నాం? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, మల్లెపూలు పెట్టుకో అన్నామా లేదా? సో అట్లనే ఇక్కడ కూడా. సో కాబట్టి అలా మనకేమన్నా కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ అండ్ తెలంగాణ అన్నాం, రైట్. సో కాబట్టి సో అది 11,94,945 అన్నామా లేదా? సో రైట్. సో ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు తెలంగాణ షేర్ దీంట్లో తీసుకుంటే దాదాపు ఇది ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావచ్చు. ఇగో ఇది ఇంపార్టెంట్ అమ్మ, ఇది రట్టా మార్కేజ్ అన్న సీదా 42% అప్రాక్సిమేట్ ఎంత 41.68. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మనకి దాదాపు తెలంగాణ కోసము 42% డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే ఈ 11 లక్షల కోట్లలో దాదాపు ఎంత 4,98,000 కోట్లు, అంటే దాదాపు 5 లక్షల కోట్లు. దాదాపు 5 లక్షల కోట్లు అనేటివి 5 lakh crores అనేది తెలంగాణ కోసం ఖర్చు చేశారు. ఎంతలా టోటల్గా మనం రౌండ్ ఫిగర్ చేద్దాం, 12 lakh crores. 12 lakh crores అనేది మొత్తం 58 సంవత్సరాల్లో ఖర్చు పెడితే 12 లక్షల కోట్లలో దాదాపు 5 లక్షల కోట్లు అనేది మనకి తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది. 5 లక్షల కోట్లు అనేది తెలంగాణ కోసం ఖర్చు చేశారు. అంటే దాదాపు ఇదెంత 42%. సో 42% ఏదైతే ఉందో ఈ 42% తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది. దేంట్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్పెండిచర్ అనేది ఇలా ఉండింది మనకి. దాదాపు చూడండి ఇక్కడ మనం ఆలోచించిన విషయాలు చాలా ఉన్నాయమ్మా బుజ్జి బంగారాలు. ఏంటంటే 57 సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టాం? 58 సంవత్సరాలలో 5 లక్షల కోట్లే. కానీ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాం? మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు చూపించాం 15 లక్షల కోట్లు, 14,98,000 కోట్లు అప్రాక్సిమేట్ చిల్లర ఖర్చు పెట్టాం మనం, అవునా? 14,87,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఎంత తెలంగాణ వచ్చిన 9.5 సంవత్సరాలలో 9.5 సంవత్సరాలలో ఎంత 14,87,000 కోట్లు ఖర్చు పెడితే మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 58 సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టాం? జస్ట్ 5 లక్షల కోట్లు. అంటే అప్పట్లో బడ్జెట్ అంతే ఉండేది. చూడండి ఈ 10 సంవత్సరాల బడ్జెట్, తెలంగాణ యొక్క ఈ 10 సంవత్సరాల బడ్జెట్ ఈక్వల్స్ టు 58 సంవత్సరాల కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఈ 14,87,000 కోట్లు ఖర్చు పెట్టాం మనం. 14,87,000 కోట్లని ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years ఖర్చు పెడితే ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ మొత్తం 58 సంవత్సరాల కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఎంత ఉంది? 11,90,000, ఇంకా తక్కువనే ఉంది, ఇంకా 2 లక్షల కోట్లు తక్కువనే ఉంది. అర్థమవుతుందా? సో కాబట్టి అలా మనకి ఇలా మనకు 4,98,000 అంటే 42% వాటా అనేది తెలంగాణ కోసం ఖర్చు చేశారు. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్. ఈ నంబర్ అండ్ ఈ పర్సంటేజ్ ఎంత? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద ఖర్చు చేసిన వనరులు ఎంత శాతము అంటే 42%. మనం ఏదైనా అట్లనే మంచుకుంటున్నాం కదా. సో కాబట్టి 42% వనరుల్ని మన కోసం ఖర్చు పెట్టడం జరిగింది గడిచిన 58 సంవత్సరాలలో. ఓకే, చూద్దాం ఇప్పుడు మనం రియల్గా వాస్తవంలోకి వద్దాం. టోటల్ 11,94,905 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పటి నుంచి? ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి సో 2013-14 ఫినాన్షియల్ ఇయర్ వరకు మొత్తము ఈ 58 సంవత్సరాల జర్నీలో 3 ప్రాంతాలకు కలిపి తెలంగాణ ప్లస్ రాయలసీమ ప్లస్ కోస్టల్ ఆంధ్ర 3 ప్రాంతాలకు కలిపి మనకింత 11,94,945 కోట్లు ఖర్చు పెట్టాం. దీంట్లో 42% ఎవరి కోసం ఖర్చు పెట్టాం? తెలంగాణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఓకే, 42% సో తెలంగాణ కోసము ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఎంత? ఇంత 4,98,000 కోట్లు. సో 42% తెలంగాణ కోసం ఖర్చు పెట్టాం. దట్ వాస్ పాయింట్ నెంబర్ 2. అయితే ఆ రోజు అంటే తెలంగాణ ఫార్మేషన్ రోజు ఇంత ఖర్చు పెట్టారో మనకి వారసత్వంగా వచ్చిన అప్పు అనేది 72,000 కోట్లు. 72,000 కోట్ల అప్పుతోటి తెలంగాణ రాష్ట్రం అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అంటే ఆ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన అప్పులతోటి అప్పటి వరకు మనం ఖర్చు పెట్టింది ఎంత? 4,94,000 ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ప్లస్ మన తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి అప్పు ఎంత? 72,000 కోట్లు. ఈరోజు 6,72,000 కోట్లు. అంటే 6 లక్షల అప్పు అనేది గత 9 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు. 72,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మనకు వారసత్వంగా వచ్చిన అప్పు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు. ప్లస్ ఈరోజు 6 లక్షల కోట్లు మొత్తం కలిపితే 6,71,000 కోట్ల చిల్లర ఉంది. అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 6,72,000 కోట్ల అప్పు ఉంది ఈరోజు. 6,72,000 కోట్ల అప్పు. కొత్తగా తెలంగాణ అయిన తర్వాత చేసింది ఎంత? 6 లక్షల కోట్లు. పాతది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 72,000 కోట్లు వదిలేస్తే కొత్తగా చేసింది 6 లక్షల కోట్లు. ఓకే, చూద్దాం వాటిని కూడా. చూడండి, ఈరోజు 2014 నుంచి నవంబర్ 2024 నాటికి మనం ఖర్చు పెట్టింది ఎంత? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సపరేట్ తెలంగాణలో 13,72,930 కోట్లు ఖర్చు పెట్టాం మనం. ఎంత? 13,72,930 కోట్లు ఖర్చు పెడితే దీంట్లో అప్పులే ఇంత ఉన్నాయి మనకి. ఎంత? 6,72,757 కోట్ల అప్పులు ఉన్నాయి మనకి.
ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు పెట్టాం, ఇది 58 సంవత్సరాలల్లో ఇంతే ఖర్చు పెట్టాం, 58 సంవత్సరాలు ఇది ఖర్చు పెట్టాం, ఇది ఇంత తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇక్కడ 13 లక్షల అంటే అప్రాక్సిమేట్లీ 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం మనం. ఇంకెందుకంటే ఇంకా ఫినాన్షియల్ ఇయర్ అయిపోలేదు కదా ఇక్కడ, సో అయిపోలేదు. సో నవంబర్ వరకే మనకి డేటా అవైలబిలిటీ ఇచ్చారు వాళ్ళు వైట్ పేపర్లో. సో అలా తీసుకుంటే మనకి సో ఇలా 6,72,000 కోట్లలో దీనిలో ఈ 72,000 కోట్లని పక్కన పెట్టిద్దాం. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా వచ్చింది. అది తీసేసినా కానీ మనకి ఎంత, సో 6 లక్షల కోట్ల అప్పులు అనేవి చేయబడ్డాయి. అది పాయింట్ ఏంటిదంటే 13 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఇక్కడ ఇది ఎంత, ఇది 10 సంవత్సరాల స్పాన్కి, ఇదెంత 58 సంవత్సరాల స్పాన్కి ఎంత తేడా ఉంది చూడండి. ఈ 58 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల ఖర్చు పెడితే ఇక్కడ 9 సంవత్సరాలలో దానికన్నా 3 టైమ్స్ ఖర్చు పెట్టారు ఎక్కువ. కానీ సో ఈరోజు హైదరాబాద్లో కానీ పివి నరసింహరావు ఫ్లైఓవర్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో ప్రాజెక్టులు కానీ, లేదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కానీ, డిఆర్డిఓ కానీ, ఐఐసిటీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ కానీ, ఏరోసెజ్లు కానీ, సో ఆదిబట్లలో ఉన్నటువంటి ఏరోస్పేస్ సెజ్ కానీ, ఇట్లాంటివి ఎన్నో రకాల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మరి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే ఫామ్ అయినాయి. ఎంత ఖర్చు పెడితే 4,98,000 కోట్లే ఖర్చు పెడితే, మరి ఈరోజు 14 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఏమో చేయాలి కదా, మరి ఎక్కడ పోయినాయి అన్నదే పాయింట్. ఓకే, సో ఇది మనకి దీంట్లో ఇచ్చినటువంటి ఇంకొక చాప్టర్. సో ఓవరాల్గా మనకి సో లోన్స్ తీసుకుంటే 6,71,000 కోట్లు అనేది వచ్చినాయి. ఈ లోన్స్ ఎక్కడ తీసుకున్నారు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము మనకు బడ్జెట్ కోసం అనేది బడ్జెట్ లోపల విత్ ఇన్ ద బడ్జెట్, సో విత్ ఇన్ ద బడ్జెట్లో తీసుకున్నవన్నీ కూడా మనకు 3,89,000 కోట్ల బడ్జెట్ అనేది జస్ట్ బడ్జెట్ కోసం తీసుకొచ్చారు. అంటే బడ్జెట్ని ప్రిపేర్ చేయడానికి కోసం. అందుకోసమే మనం ఏమంటున్నాం ఇక్కడ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం అంటున్నాం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం ఒబే అయ్యి సో విత్ ఇన్ ద బడ్జెట్ లోపల 3,89,000 కోట్లు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏమన్నాడు, గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ రైజ్డ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్స్ బట్ సర్వీస్డ్ బై ద, ఇలాంటివి 17 ఉన్నాయి మనకి. ఇలాంటివి 17 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 17 ఆర్గనైజేషన్స్ ఏవేవి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషను ఇట్లాంటివి, సో మనకి మిషన్ భగీరథ కార్పొరేషను, ఇట్లాంటి వాటికి గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చింది. అట్లాంటి ఒక 17 ఆర్గనైజేషన్స్ కలిపి 1,20,000 కోట్లు. ఇక్కడ ఇంకొక 14 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవి చిన్నవి దీనికన్నా సేమ్. వీటికి గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చింది. వీటికి కానీ గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చింది. ఇక్కడ 14 ఆర్గనైజేషన్, 17 ఇక్కడ 14, అది 95,000. ఇక్కడ వేరే ఆర్గనైజేషన్స్ నాన్ గ్యారంటీడ్, గవర్నమెంట్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు, కానీ గవర్నమెంటే పే చేయాల్సి వస్తుంది. ఓవరాల్గా 6,71,757 కోట్లు అక్షరాల అప్పులు తెచ్చిన మాట నిజం. సో ఇది బడ్జెట్ రూల్స్ ప్రకారం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ స్టాండ్ అలోన్ అని చెప్పొచ్చు మనకి. ఓకేనా, బడ్జెట్ ప్రకారం తీసుకొచ్చింది ఎంత, స్టాండ్ అలోన్ ప్రకారం తీసుకొచ్చింది 3,89,673 కోట్లు స్టాండ్ అలోన్ బడ్జెట్. ఓకేనా, సో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రైజ్డ్ బై ద స్పెషల్ పర్పస్ వెహికల్. సో దీంట్లో కనుక మనకు తీసుకుంటే మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి, ఎక్కడ పోయిందో అది. ఇగో మేజర్గా చూడండి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లాంటి ఆర్గనైజేషన్లో లోన్లు ఎత్తుకొచ్చినాయి చూడండి. అవుట్ స్టాండింగ్ లోన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. బడ్జెట్కి సంబంధం లేదు. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ బడ్జెట్కి సంబంధం లేకుండా అవుట్ సైడ్ బడ్జెట్ అప్పులు తీసుకొచ్చారు. అంటే బడ్జెట్కి ఎలాంటి లింక్ లేదనమాట. బడ్జెట్కి లింక్ లేకుంటే అవుట్ సైడ్ బడ్జెట్ అంటాం. అంటే ఈ ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్కి మేము ఇంత కడుతున్నాము, దీనిలో ఫ్యూచర్లో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ద్వారా అప్పు పే చేస్తామని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే మిషన్ భగీరథ ఇంటింటి గిన్నెల ద్వారా ఏం ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కాళేశ్వరం ద్వారా ఏం ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎవరికి జనరేట్ అవుతుంది ఇన్కమ్, ఫార్మర్ పంటలు పండించుకుంటాడు అయిపోయి. కానీ దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ ద్వారా అప్పులు కడతామని చెప్పి మన వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. కాళేశ్వరం ద్వారా, ఈ మిషన్ భగీరథ ద్వారా, ఇవన్నిట్ల ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుందట. సో ఈ ఇన్కమ్ ద్వారా తిరిగి అప్పులు కడతామని చెప్పేసి ఎవరి దగ్గర నుంచి అయితే లోన్లు తీసుకున్నారో వాళ్ళకే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు మనకి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది క్లియర్గా. అంటే వీటి ద్వారా ఏంటిది మనకి, సో మీరు ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు కూడా అనాలిసిస్లో అదే చెప్పడం జరిగింది. అసలు వీటి వల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ కానప్పుడు వీటిని గ్యారంటీ ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్. కాళేశ్వరానికి దాదాపు 74,000 కోట్లు అనేవి ఇంకా కట్టేది ఉంది. అప్పు తీసుకొచ్చింది చాలా ఎక్కువ ఉంది, కట్టేది అప్పు చాలా ఎక్కువ ఉంది. ఇది జస్ట్ తీసుకొచ్చి ఎంత ఇంట్రెస్ట్ రేట్ చూడండి, పేలిపోయే ఇంట్రెస్ట్ రేట్లు ఇవి. 9.6, 9.8, 10% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చి బతుకుతారా గవర్నమెంట్ అనేది? ఏం చేయాలి మరి? రేవంత్ రెడ్డికి మంచి ఆలోచన వచ్చింది. సో నిర్మలా సీతారామన్ కలిసారు. నిర్మలా సీతారామన్ కలిసి ఏం చెప్పారు, మాకు ఇంత ఇంట్రెస్ట్ రేట్తో లోన్లు వద్దు, మాకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీస్,
వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాటితోటి మాకు లోన్స్ ఇప్పివ్వండి అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కోసము. సో అలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తోటి మాకు లోన్స్ ఇప్పిస్తే మాకు బెనిఫిట్ అవుతుంది, ఫ్యూచర్లో కట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రేట్ బడైన ఉండని చెప్పారు. మనోళ్ళు అట్లా కాదు, మొత్తం ఇలా నూకేసినారు చూడండి ఇలా. సో అందువల్లనే మనకి ఏమైందంటే అప్పులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఓకేనా. సో అందువల్ల ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇందులో 4 ఏదైనా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా. ఈ 4 ఏదైనా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్, దేనికోసం నీళ్ళ కోసం దానికోసం ఉన్నాయి కదా, అలా ఇలా 17 ఉన్నాయి అట్లాంటివి. వీడి 1,27,000 కోట్లు, ఇలా 14 ఉన్నాయి ఇందులో, మొత్తం 95,000 కోట్లు. నెక్స్ట్ నాన్ గ్యారంటీ లోన్స్ ఎంత 59,000 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకపోయినా గవర్నమెంటే కట్టాలి. మరి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఇవన్నిట్లో కూడా లోన్ తీసుకొచ్చారు, గొర్రెల కోసము వాటి కోసం కూడా లోన్ తీసుకొచ్చారు. మరి అవన్నీ ఎవరు కట్టాలి, మళ్ళీ గవర్నమెంటే కట్టాలి కదా. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇంత 6,71,000 కోట్ల అప్పులు. ఇది విత్ ఇన్ బడ్జెట్, ఇది అవుట్ సైడ్ బడ్జెట్, బడ్జెట్కి సంబంధం లేకుండా ఆ కార్పొరేషన్లకు మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఇన్కమ్ ద్వారా మేము మళ్ళీ లోన్లు కట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఎక్కడ ఇన్కమ్ లేదు, అన్ని తప్పు డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అవుట్ సైడ్ బడ్జెట్ కింద తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా 6,71,757 కోట్లతోటి మనకి సో ఇది ఈ విధంగా అప్పు అనేది మునిగిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం అనేది ఇంత. ఓకేనా. సో కాబట్టి మై అడ్వైజ్ ఈస్ టు రట్టా మారనా ఎగ్జామే వాంటింగ్ కారణ. సో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఇది ఎంత తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు. ఓకేనా. నెక్స్ట్ మీరు చూడండి, ఇంతకుముందు చెప్పింది అనేది ఇది చూడండి. విత్ ఇన్ ద బడ్జెట్ బారోయింగ్స్ తీసుకుంటే ఇంత తీసుకొచ్చారు అప్పులు. నెక్స్ట్ ఈ 17 స్పెషల్ పర్పస్ వెహికల్స్ తీసుకుంటే 1,00,000 కోట్ల అప్పులు తీసుకొస్తే ఈ దగ్గర కట్టేశారు, కొన్ని రీపే చేశారు. సో రీపేమెంట్ చేయగా మిగిలింది ఎంత 1,27,000 కోట్లు. ఇంతకుముందు చెప్పా కదా, రీపేమెంట్ చేయగా మిగిలింది అది. ఇక్కడ కూడా చూడండి 1,18,000 కోట్లు తీసుకొచ్చారు ఒరిజినల్గా, ఈ రీపేమెంట్ చేయగా మిగిలింది ఇంకా అది. ఇంతకుముందు చెప్పింది అది ఇది ఒకటే. ఇంకా రీపేమెంట్ చేయగా మిగిలినవి అన్నీ కూడా రీపేమెంట్ అయిపోయి మిగిలినవి. ఈ ఒరిజినల్గా తెచ్చినవి కాదమ్మా బుజ్జి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అవుట్ స్టాండింగ్ డెట్ అన్నాడు. అంటే ఇప్పటికీ ఉన్నాయి, ఇవి కట్టాల్సినవి. మనం అప్పు వేరే ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి కొంచెం కట్టుకుంటూ వచ్చాం, కొంచెం కట్టుకుంటూ రంగా వచ్చిన మిగిలినవి ఇవి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఊరికే. సో జస్ట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాయి. సో ఇక నాన్ గ్యారంటీ లోన్స్ అనేటివి కూడా ఉన్నాయి మనకి. నాన్ గ్యారంటీ లోన్ తీసుకుంటే ఎంత, సో ఇంత 59,000 కోట్లు అనేవి నాన్ గ్యారంటీ లోన్స్ ఉన్నాయి. మొత్తం తీసుకుంటే అక్షరాల 6,71,757 కోట్లు. ఎగ్జామినేషన్లో ఇది కూడా డైరెక్ట్గా అడగవచ్చు, రట్టామా అన్న 6,71,757. 7లో ఎక్కువ ఉన్నాయి, 6, 7 ఉన్నాయి అందులో. సో కాబట్టి 6,71,757 కోట్లు అక్షరాల గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్లో తీసుకొచ్చిన అప్పు ఎంత, 3,89,673 కోట్లు. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఓకే, బడ్జెట్ విశ్వసనీయత గురించి మాట్లాడడం. మనం ఇంతకుముందు తీసుకొచ్చింది ఏంటి, మనం అప్పుల గురించి మాట్లాడడం జరిగింది. ఓకే రైట్. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు పెట్టారో, ఓవరాల్కి వచ్చిన అప్పులు ఎంత, దాని గురించి మాట్లాడు. ఇదంతా కూడా వైట్ పేపర్ మీకు చదివితే అర్థం కదా, రకరకాల చిందరవందరగా ఉంది. బట్ మనం కొంచెం ఎగ్జామ్ పర్పస్లో దీన్ని మాడిఫై చేశాను. ఇప్పుడు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ యాక్ట్ మేనేజ్మెంట్ ప్రకారము ఏ రాష్ట్రంకైనా అప్పులు అనేటివి వాళ్ళ జిఎస్డిపిలో 25% మించకూడదు. సార్ 3% మించకూడదు కదా సార్ అని మీకు డౌట్ వచ్చింది. 3% అనేది ఒక ఇయర్కి 3% మించకూడదు. ఓవరాల్గా రాష్ట్రం తెచ్చిన అప్పులన్నీ 25% ఆఫ్ ద జిడిపికి మించకూడదు. నేను చెప్తున్నా వినండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఎగ్జామినేషన్లో ఒకదానికోటి ఆన్సర్ పెట్టచ్చారమ్మా బుజ్జి బంగారాలు. మీరు అసలు మనకు ఓపికలు లేవు. ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మనకు ఓపిక నచ్చింది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవద్దు, ఏమద్దు. కానీ డైరెక్ట్గా ఏం రావాలి, ఎగ్జామ్లో మార్క్ రావాలి, ఆన్సర్ లక్కీగా కరెక్ట్ అవ్వాలి. అట్లా మనం అడాప్ట్ అయిపోయినాం, అట్లా ఏం ఎగ్జామ్లో రాదు. ఓకే. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మనకి ఎంత మించకూడదు, 3% ఆఫ్ ద జిఎస్డిపి మించకూడదు అని చదువుకున్నాం మనం. 3% ఆఫ్ ద జీడిపి అనేది మించకూడదు. దేనికి మించకూడదు, ఒక ఫినాన్షియల్ ఇయర్లో తీసుకొచ్చిన అప్పులు అనేటివి. దేంట్లో 1 ఫినాన్షియల్ ఇయర్, ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో తీసుకొచ్చేటివి మనకి ఇది తీసుకోకూడదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదమ్మా, తెలంగాణ ఎప్పుడు వచ్చింది అది కూడా చెప్పాలన్నా ఏంది. ఓకే, మీ అందరికీ తెలుసు, మీరు అంత ఇంటెలిజెన్స్ కదా. ఓకే రైట్. 2023 వరకే అయిపోయింది, ఇప్పుడు 2024 అడుగుపెట్టు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ 9.5 సంవత్సరాల, ఓకే. సో ఈ 9 ఇయర్స్ అయిపోయింది. ఈ 9 ఇయర్స్ ఆఫ్ ద కాలంలో రైట్ టోటల్ అప్పు మించకూడదు. ఈ 9 ఇయర్స్లో తీసుకొచ్చిన అప్పు 25% ఆఫ్ ద జిఎస్డిపికి మించకూడదు. సో దిస్ ఈజ్ ఓవర్ ఆల్ డెట్. ఓకే, మొత్తం రాష్ట్రం యొక్క అప్పు. సో రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు అనేది ఎంతకు మించకూడదు, 25% మించకూడదు. మన జిఎస్డిపిలో ఎంతకు మించకూడదు, 25% కన్నా ఎక్కువగా మించకూడదు. జిఎస్డిపిలో ఎంత 25% కన్నా మించకూడదు ఓవరాల్ డెట్ అనేది.
ఓకేనా, క్లారిటీ ఉంది కదా. ఇదేంటిది 1 ఇయర్, ఒక్క ఇయర్లో తీసుకొచ్చేది ఇది 1 ఇయర్కే చాలా తేడా. ఒక ఇయర్లో మన జీడిపిలో 3% దాటి అప్పు తీసుకురావడం, దిట్ ఈస్ ఫర్ 1 ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో 3% మించి తీసుకురాకూడదు. ఓవరాల్ అప్పులు అనేది ఎంత మించకూడదు, 25% కన్నా మించకూడదు. ఇది ఓవరాల్ అన్ని సంవత్సరాల కలిపి అప్పు. ఎందుకంటే 25% కన్నా మించినాయి అనుకోండి, అప్పుడు ఏమైతే వీడు తగలయ్య అవి మొత్తం కూడా ఇంట్రెస్ట్ రేట్కే పోతుంది. అవునా, ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే సంవత్సరానికి 61,000 కోట్ల ఇంట్రెస్ట్ రేట్ కట్టే పరిస్థితిలో ఉన్నాం మనం. సంవత్సరానికి 61,000 కోట్ల ఇంట్రెస్ట్ కట్టాలి ఇప్పుడు. సార్ కేసీఆర్ సార్ చేసిండు, వెళ్ళిపోయిండు, రైట్, ఆయన చేసిండు, ఖర్చు పెట్టిండు. కానీ ప్రతి లోన్కి ఏముంటుంది, ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏముంటుంది, మొరటోరియం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క బ్యాడ్ లక్ ఏంటిదంటే లోన్ కట్టడం రీపేమెంట్ పీరియడ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్ని లోన్లకి. ఇప్పుడు వీళ్ళ మీద పడ్డది బడన్ అంతా. వాళ్ళు తీసుకొచ్చారు, ఖర్చు చేస్తారు, వెళ్ళిపోయారు. కానీ లోన్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది, రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. లోన్ రీపేమెంట్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయినాయి, 2023 నుంచి. వీళ్ళకి ఇప్పుడు 61,000 కోట్లు దాదాపు మనకి జస్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్లు కట్టడానికి వీక్తాయి ప్రతి ఇయర్. సో కాబట్టి అందువల్ల ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయి మళ్ళీ ఏమవుతుంది, అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ మీద బడెన్ పడి మొత్తం కూడా ట్యాక్సులు పెంచాల్సిన పరిస్థితి మళ్ళీ అత్తలాకుతలం అయిపోతాయి. అందువల్ల మనకి FRBMలో రూల్ పెట్టినారు. ఓవరాల్ రాష్ట్రం యొక్క అప్పు అనేది 25% మించకూడదు. ఒకవేళ ప్రతి ఇయర్ అప్పు తెచ్చుకుంటే ప్రతి ఇయర్ తీసుకొచ్చే అప్పు 3% మించకూడదు. GSDPలో 3% మించకూడదు. అన్ని ఇయర్లే కలిపి 25% మించకూడదు. ఇది రూల్. దేని ప్రకారం, FRBM యాక్ట్ ప్రకారం రూల్. ఓకేనా, ఇది క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎగ్జామ్లో ఇది అడుగుతాడు. ఓకేనా, మీరు 3%కి 25% కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనా, నోట్ ఇంత మనబడుతుంది ఎగ్జామ్, అర్థమైందా. ఇక్కడ చూద్దాం ఏమన్నాడు, 25% ఆఫ్ ద సీలింగ్ ఈజ్ రికమెండెడ్ అండర్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 25% అనేది రికమెండ్ చేస్తారని చెప్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు మన రాష్ట్రంలో కనుక తీసుకుంటే ఇప్పుడు విత్ ఇన్ ద బడ్జెట్ అంటే ఇది 3,89,000 కోట్ల కాదా, 3,89,000 కోట్లు అనేది మనకు విత్ ఇన్ ద బడ్జెట్ తీసుకొచ్చాం. అవునా, విత్ ఇన్ ద బడ్జెట్ తీసుకుంటే 3,89,000 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా విత్ ఇన్ ద బడ్జెట్ ప్లస్ అవుట్ సైడ్ బడ్జెట్ కూడా తీసుకున్నాం అనుకో. అవుట్ సైడ్ బడ్జెట్ ఏమున్నాయి మనకి, 17 స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఆ తర్వాత 14 స్పెషల్ పర్పస్ వెహికల్స్, నాన్ గ్యారంటీడ్ లోన్స్, అవన్నీ కంబైన్డ్గా కలిపినా మనకి ఎంత ఉన్నాయి, అవన్నీ కలిపితే 6,71,000 కోట్లు ఉన్నాయి మనకి. అవునా కదా, 6,71,000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కలుపుతాయి ఇప్పుడు మనకి. ఓకే, ఇక్కడ 6,71,000 కోట్లు. ఇప్పుడు ఈ 6,71,000 కోట్లు అది 3,89,000 కోట్లు. ఇది విత్ ఇన్ బడ్జెట్, ఇదేంటిది అవుట్ సైడ్ బడ్జెట్ కూడా మొత్తం ఇది ప్లస్ ఇది రెండు కలిపావనుకో 6,71,757 కోట్లు ఉన్నాయి. అవునా కదా, ఇప్పుడు ఎంత ఇది 6,71,757 కోట్లు. అవునా, ఇది మొత్తం కలిపితే ఇది మన GSDPలోకి ఎంతకి ఈక్వల్, 36.9%కి ఈక్వల్ అవుతుంది. కానీ రూల్స్ ప్రకారం ఎంత మించకూడదు, 25%కి మించకూడదు. రూల్స్ ప్రకారం ఎంత, 25%కి మించకూడదు. ఇక్కడ చూడండి, ఇది విత్ ఇన్ బడ్జెట్, ఇది చూడండి, ఇది అసలు ఇదే 25% మించింది. రెండు కంబైండ్ చేస్తే అయితే మొత్తం ఎంత మించింది, దాదాపు 36.9% మించింది. ఈవెన్ బడ్జెట్ ఎక్స్పెండిచరే 25% దాటకూడదు అంటే ఇదే 26.7 ఉంది. ఇక నాన్ బడ్జెటెడ్ అవుట్ సైడ్ బడ్జెట్ నాన్ బడ్జెటెడ్ తీసినా కానీ ఎంత ఉంది, 36.9% ఉంది అని చెప్పేసి మనకి వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎంత, డెట్ టు జిఎస్డిపి రేషియో బడ్జెట్ తీసుకుంటే 26.7 ఉంది మనం తీసుకొచ్చింది. అండ్ అవుట్ సైడ్ బడ్జెట్ది కూడా కలుపుకుంటే ఎంత ఉంది మనకి, అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది 2022 and 23కి, ఇది 23-24 ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా అది ఎప్పటికి పోతుందో తెలియదు. ఇంకా ఇది కానలేదు కదా, ఫినాన్షియల్ ఇయర్ ఇంకా అయిపోలేదు మనకి. కాబట్టి ఆల్రెడీ ఇది 27.8% ఆఫ్ ద GSDP ఉంది ఆల్రెడీ ఇయరే బడ్జెట్లో తీసుకొచ్చినప్పుడు. ఈ నాన్ బడ్జెట్ ఇంకా అలానే కొనసాగుతూ ఉంటాయి, నాన్ బడ్జెట్ అట్లనే ఉన్నాయి. దాదాపు అది కూడా దాదాపు 38%, 39%కి వస్తుంది మనకి. అది డేటా అవైలబిలిటీ లేదు ప్రస్తుతానికి. ఈ డేటా మాత్రమే అవైలబిలిటీ ఉంది విత్ ఇన్ ద బడ్జెట్ తీసుకుంటే మనకి. అన్నీ కలిపితే చూడండి, విత్ ఇన్ ద బడ్జెట్ కనుక తీసుకుంటే మీరు అవుట్ స్టాండింగ్ డెట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ద GSDP రూల్స్ ప్రకారం ఎంత ఉండాలి, 25%కి మించకూడదు. ఇదైతే విత్ ఇన్ ద బడ్జెట్ బారోయింగ్స్. ఇది విత్ ఇన్ ద బడ్జెట్ బారోయింగ్స్ చెప్తున్నాం మనం, ఇంకా అవుట్ సైడ్ కూడా కాదు. అవుట్ సైడ్ కలిపితే ఎంత ఉంది, 36.9% ఉంది. బడ్జెట్ కోసం తీసుకొచ్చినప్పుడు విత్ ఇన్ ద బడ్జెట్ చూడండి, 2014లో 72,000 కోట్లు అప్పు తీసుకొచ్చాం. అది తీసుకుంటూ పోతే ఇది 90,000 కోట్లు. ఇది ఇలా పెరుగుకుంటూ పోయి లాస్ట్ ఇయర్ 3,89,000 కోట్లు, 3,49,000 కోట్లు ఇలా అప్పులు తీసుకురావడం జరిగింది. దాదాపు 27.8%.
అనేది మనకి ఇలా ఎవ్రీ ఇయర్ అనేది అవుట్ స్టాండింగ్ డెప్ట్. అంటే ప్రతి సంవత్సరం మనం అప్పుల మీద గవర్నమెంట్ నడిపినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అప్పులు తీసుకురావడం తగలేయడం. సో 23%, 28%, 27, 26, 27. అరే అప్పులు తీసుకొచ్చినావు భయ్, ఓకే, ఏ గవర్నమెంట్ అయినా అప్పులు తీసుకొస్తుంది, కానీ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత కడుతున్నావు? 9.9%, 10%, 11%, 12%, ఘోరమైన ఇంట్రెస్ట్ రేట్లు అవి, మామూలు ఇంట్రెస్ట్ రేట్లు కాదు. సో కాబట్టి ఇలా అవుట్ స్టాండింగ్ డెట్ అనేది ఇలా ఉంది 27.80. సో ఇది 22 and 23 ఇయర్కి ఎంత ఉంది, అండ్ 23, 24 ఇయర్స్కి ఎంత ఉంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అలా తీసుకుంటే ఇవన్నీ కూడా లాస్ట్ గడిచిన 4 సంవత్సరాలు ఆఫ్టర్ కరోనా తర్వాత, సో ఆఫ్టర్ 2020 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అన్ని రూల్స్ ఏమైనా వైలేట్ అయిపోయింది. సో 2020 నుంచి మనకు మొదలు పెడితే, సో 2020 కన్నా బిఫోర్ కనుక తీసుకుంటే మనకి ఓకే ఇది విత్ ఇన్ ద బడ్జెట్ లిమిట్స్లోనే ఉన్నాయి ఇక్కడ. సో విత్ ఇన్ ద బడ్జెట్ లిమిట్స్లోనే, అంటే మనకి ఓవరాల్గా తీసుకుంటే మనకి 25% ఆఫ్ ద లిమిట్స్లోనే ఉంది. ఏది ఓన్లీ బడ్జెటెడ్, ఇది ఇంకా నాన్ బడ్జెటెడ్ వేరే, ఓకేనా. సో ఇది మనకి ఏమైనా వైలేట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ నాన్ బడ్జెట్ అనేది కూడా కలిపినాం అనుకో, ఇది ఎంతకు పోతుంది, ఇది మొత్తం 36.9%కి పోతుంది. ఏది నాన్ బడ్జెట్ కూడా కలిపితే 36.9%కి పోతుంది, ఓకేనా. 3,89,000 కోట్లు ప్లస్ ఇంకొక 3 లక్షల కోట్లు అవి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి. విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ప్లస్ అవుట్ సైడ్ బడ్జెట్ రెండు కలిపితే 36.9% పెరిగింది డెట్ రేషియో అనేది. రెండు కలిపితే ఇఫ్ ద గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రైజ్ బై ద స్పెషల్ పర్పస్ వెహికల్స్ బట్ నాట్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్, అవన్నీ కలిపితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ కలిపితే ఓకే. ఎకానమీ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు సో రఘుదేవపక్క జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మన ఎకానమీ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ ఉంది. ఆల్ అప్డేట్స్తో సహా అప్డేట్ చేయబడింది ఆల్రెడీ. ఇంకా చాలామంది చూడట్లేదు, చూడండి అప్డేట్స్ అన్నీ కూడా. ఇంకా మిగతా అప్డేట్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. పాత వాళ్ళకు కూడా కోర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఏం నేను ఎక్స్పైరీ చేయను, మీకు ఎగ్జామ్ అయ్యే వరకే కంటిన్యూ ఉంటుంది, ఓకే రైట్. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ద వాట్ రెవెన్యూ రిసీట్స్. ట్రెండ్స్ ఇన్ ద రెవెన్యూ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే మనకు వస్తున్నటువంటి ఇన్కమ్. సో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది జనరల్గా స్టేట్కి? స్టేట్ యొక్క మేజర్గా ఏంటిది? సేల్స్ ట్యాక్స్. స్టేట్ యొక్క ఏంటిది? సేల్స్ ట్యాక్స్ కానీ, లేదంటే మనకి ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ట్యాక్స్ యొక్క షేర్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఏంటిది ట్యాక్స్ యొక్క షేర్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి రిజిస్ట్రేషన్. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఇవే మేజర్గా అనమాట మనకు వచ్చేటివి. సో సేల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ట్యాక్స్ షేర్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది రిజిస్ట్రేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటిది? స్టేట్ యొక్క సేల్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటి కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇవన్నీ చెప్పొచ్చు. షేర్ ఫ్రమ్ ద వాట్? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే షేర్స్. ఇంకా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మనకు తెలుసు కదా, భూములు అమ్మడము ఇవన్నీ చేస్తుంటారు కదా సార్, అవి. ఇక గ్రాంట్స్ అంటే వెనుకబడ్డ ప్రాంతాలకు ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్. జనరల్ ఎవరికి ఇస్తారు? పంచాయతీ రాజ్యాలకు, వాటి వీటికి ఇస్తారు. ఇవన్నీ కూడా ఏంటి మనకి జనరల్గా మనం బడ్జెట్లో చదువుకుంటాం. సో నేను డీటెయిల్ వెళ్ళడం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. సో ఇవన్నీ కూడా 4 రకాల ట్యాక్సెస్ అనేటివి మనకి గవర్నమెంట్కి వస్తూ ఉంటాయి, ఓకేనా రైట్. జనరల్గా ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటిది మనకి స్టేట్స్ రెవెన్యూ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అనేది జనరల్గా మనకి ఇవన్నింటి ద్వారా స్టేట్ గవర్నమెంట్కి ఏమొస్తుంది? ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 4. మరి ఈ వచ్చిన ఇన్కమ్ ద్వారా ఏవైతే ఇలా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ద్వారానే మనం ఏం చేయొచ్చు? ఈ ఇన్కమ్ బేసిస్ పైన మనం ఏం చేయొచ్చు? 2 ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వచ్చే ఇన్కమ్ ద్వారానే మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఒకవేళ అప్పు తీసుకొచ్చుకుంటే మనకి ఎంత అప్పు తీసుకొచ్చుకోవచ్చు. అప్పు తీసుకొచ్చుకుంటే మనం ఇప్పుడు అనుకుందాం, సపోజ్ నాకు 100 రూపాయలు ఇన్కమ్ ఉందనుకోండి. నాకు 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే నేను 20 రూపాయలు అప్పు తెచ్చుకున్నాను అనుకోండి, ఈజీ కట్టుకోవచ్చు, అవునా కదా. అదే నాకు 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే నేను 50 రూపాయలు అప్పు తీసుకొచ్చుకున్నాను అనుకో, మళ్ళీ ఈ వచ్చిన 100 రూపాయలలో 50 రూపాయలు ఏమవుతుంది? అప్పు కట్టడానికే పోతుంది. ఎక్స్పెండిచర్కి ఎంత మిగులుతుంది? 50 రూపాయలే మిగులుతుందా లేదా ఖర్చు పెట్టడానికి కోసం. కాబట్టి మనకి ఎప్పుడైతే మనకి ఎక్కడైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ ఇన్కమ్ ద్వారానే మనం 2 విషయాలు ప్లాన్ చేసుకుంటాం. ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఒకవేళ ఖర్చుకు తగ్గ ఎంత అప్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పు తెచ్చుకుంటే మనకి ఫ్యూచర్లో ఏముంటుంది? రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. రీపేమెంట్ చేయకుండా మనకు ఎట్లా ఖర్చు చేస్తాం, అవునా కదా. సో ఇక్కడ 100 రూపాయల ఇన్కమ్ ఉంది కాబట్టి ఆ 100 రూపాయల ఇన్కమ్ మనకు వస్తుంది. అంటే ఫ్యూచర్లో 100 రూపాయల ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం 50 రూపాయలు అప్పు తెచ్చుకున్నా ఏం కాదు. ఎందుకంటే మనకు 100 రూపాయల ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుని మనం ఏం చేయొచ్చు? కట్టేయచ్చు అన్న మీనింగ్ ఇక్కడ. అదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? మనకి ఈ రెవెన్యూ రిసీట్స్ పైన డిపెండ్ అవుతుంది. మరి రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటిది? ఈ రెవెన్యూ రిసీట్స్ పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటిది? గవర్నమెంట్కి ఏం పెరుగుతుందో మనకి ఇన్కమ్ అనేది పెరుగుతున్నట్టే కదా. రెవెన్యూ రిసీట్స్ పెరుగుతున్నాయి అంటే గవర్నమెంట్కి ఏం పెరుగుతున్నట్టు? మనకి ఇన్కమ్ పెరుగుతున్నట్టు. మరి సో ఇన్కమ్ పెరిగిన కొద్ది ఎక్స్పెండిచర్ పెరగాలి, అప్పులు ఏమవ్వాలి? తగ్గాలి, రైట్. ఇన్కమ్ పెరుగుతుందంటే అప్పులు ఏమవ్వాలి? తగ్గాలి. మనకి హరీష్ రావు గారు అదే చెప్పారు, మేము ఇంత ఇన్కమ్ పెంచాం కదా, రెవెన్యూ రిసీట్స్ ఇంత పెంచాయి కదా అని అన్నాడు. అప్పుడు మరి బట్టి విక్రమార్క ఏమన్నా, సరే సార్ మీరు రెవెన్యూ రిసీట్స్ చాలా పెంచారు కదా, మరి రెవెన్యూ రిసీట్స్ ఇన్కమ్ అనేది అంత పెరిగినప్పుడు మరి ఇంత 6,71,757 కోట్ల అప్పు ఎందుకు అయ్యింది అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ లేదు.
ఇన్కమ్ పెరిగింది అంటున్నారు కదా, మరి ఇన్కమ్ పెరిగిందని మీరు అన్నప్పుడు అప్పులు ఎందుకు పెరిగినాయి? ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పులు పెరగకూడదు కదా, మరి ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పులు ఎట్లా పెరిగినాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. డిబేట్ ఆఫ్ ద సో అసెంబ్లీలో డిబేట్ జరిగింది అదే మనకి. సో మీరు కనుక సెషన్స్ కనుక చూస్తే ఓకే రైట్. సో అలా మనకి రెవెన్యూ రిడ్యూస్ టు ద జిఎస్డిపి రేషియో ఎంత, మనకి ట్యాక్సెస్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, ట్యాక్సెస్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది. సో తెలంగాణ యొక్క జిఎస్డిపిలో ఎంత ఉంది, మన తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, దానికి పర్టికులర్ పారామీటర్ లేదు, ఒక్కొక్క దాంట్లో ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త ఎకనామిక్ సర్వే వస్తే ఒరిజినల్ జిఎస్డిపి ఎంతనో మనకు తెలుస్తుంది. దాదాపు అనుకుందాం అటు ఇటుగా చూసినా కానీ 12 లక్షల కోట్లు ఉంటుంది మనది, ఓకేనా. కరెంట్ ప్రైజెస్ దగ్గర అయితే 13 లక్షల కోట్లు అని చూపిస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే మీకు అర్థం అవడానికి కోసం, ఎందుకంటే ఇప్పుడు మనకి జిఎస్డిపి ఎంత అని నేను చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఒకటి ఉంది, 10 years ఆఫ్ ద తెలంగాణలో ఒకటి ఉంది, ఇంకో దాంట్లో ఒకటి ఉంది. సరే ఇప్పుడు రేపేళ్ళుండి రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో చూద్దాం. సరే అప్రాక్సిమేట్లీ అనుకుందాం, మనం 12 లక్షల కోట్లే అనుకుందాం. సో మనకి ఓకే ఈ 12 లక్షల కోట్లలో జస్ట్ 11% మాత్రమే, 12 లక్షల కోట్లలో 11.3% మాత్రమే తెలంగాణకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అంటే ద రెవెన్యూ రిసీట్స్ టు ద జిఎస్డిపి రేషియో ఎంత ఉంది, 11% ఉంది. రెవెన్యూ రిడ్యూస్ టు ద జిఎస్టీ రేషియో దాదాపు 14.6% ఉంది. ఎవరికి, వేరే రాష్ట్రాలకి. జనరల్ స్టేట్స్ యావరేజ్ వాల్యూ అంటే మిగతా 18 రాష్ట్రాలను, మిగతా పెద్ద 18 రాష్ట్రాల యొక్క స్టాటిస్టికల్ డాటా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది ఇది. అంటే దీని అర్థం ఏంటిదంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ రాష్ట్రానికైనా జిఎస్డిపి పెరుగుతుంది అంటే మనకి ఏం పెరగాల, రెవెన్యూ కూడా పెరగాలి కదా. జిఎస్డిపి పెరుగుతుందంటే రెవెన్యూ పెరగాలి. జిఎస్డిపి పెరుగుతుందంటే దాని అర్థం ఏంటిది, జిఎస్డిపి అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెసే కదా. గూడ్స్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుందా లేదా, గూడ్స్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం పెరగాలి, ట్యాక్సెస్ పెరగాలి. అట్లాగే సర్వీసెస్ కూడా పెరుగుతాయి కాబట్టి కాబట్టి అప్పుడు గవర్నమెంట్కి ఏం పెరగాలి, ట్యాక్సెస్ పెరగాలన్నా పెరగకూడదు, ట్యాక్సెస్ పెరగాలి. ట్యాక్సెస్ పెరిగి ఏం పెరగాల, రెవెన్యూ పెరగాలి కదా. సో ఆబ్వియస్గా జిఎస్డిపి పెరుగుతుంది అని అన్నప్పుడు, జిఎస్డిపి పెరుగుతుంది అన్నప్పుడు రెవెన్యూ కూడా పెరగాలి. రెవెన్యూ పెరిగినప్పుడు మరి అప్పులు తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. రెవెన్యూ పెరిగినప్పుడు ఏం తగ్గాలి, డెట్స్ తగ్గాలి. ఏంటిది, అప్పులు అనేవి ఏం చేయాలి, తగ్గాలి. కానీ అలా చేయలేము మనోళ్ళు. రెవెన్యూ పెరుగుతుందని చెప్తున్నారు, పైగా అప్పులు కూడా పెరిగినాయి. మరి అదే అడుగుతాను, రెవెన్యూ పెరిగితే ఎక్కడ పోయింది అని అడుగుతున్నారు మరి, ఓకేనా. సో అట్లా అనమాట. సో కాబట్టి రెవెన్యూ రిడ్యూస్ టు ద జిఎస్డిపి రేషియో 11.3% ఇలా ఉంది మనకి. ఇది కూడా ఎగ్జామినేషన్ అడగవచ్చు. మన దగ్గర జనరేట్ అవుతున్న ఇన్కమ్ మన జిఎస్డిపితో కంపేర్ చేస్తే ఎంత, 11%. అంటే దాదాపు మనకి 11 లక్షల కోట్ల జిఎస్డిపి ఉందంటే మనకి దాంట్లో 1,00,000 కోట్లు మాత్రమే ఏమొస్తున్నాయి, రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయి యావరేజ్గా. ఓకే చూడండి ఇక్కడ. సో ఎలా ఉందని, టోటల్ రెవెన్యూ రిసీట్స్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద జిఎస్డిపి, జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు మనకి ఎంత వస్తున్నాయి. మరి జిఎస్డిపి అనేది అర్థం కాలేదనుకోండి, ఇక్కడ చూసుకోండి. 2014-15లో 51,000 కోట్లు జనరేట్ అయింది. 2015-16లో 76,000 కోట్లు, 2016-17లో 82,000 కోట్లు, 2017-18లో 88,000 కోట్లు. ఇక్కడ చూస్తే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,27,000 కోట్లు, 1,59,000 కోట్లు అండ్ 2,16,000 కోట్లు వస్తాయని ఎస్టిమేట్ చేశారు ఇక్కడ. దానికోసం ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు మన వాళ్ళు, 2,90,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2,90,000 కోట్ల బడ్జెట్ అనేది పాసిబులా, అసలు సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, 58 సంవత్సరాల కంబైండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఎంత ఖర్చు పెట్టాం, 4,98,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు ఒక సంవత్సరానికే 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నాం. అంటే 58 సంవత్సరాల ఖర్చు పెట్టిన దాన్ని జస్ట్ ఒక సంవత్సరంలో అంత బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తున్నాను. రియాలిటీలో అంత ఉంటుందా అంటే అంత ఉండదు. అందుకే బడ్జెట్కి ఏం లేదు, విశ్వసనీయత లేదు. ఎంతుంది మన విశ్వసనీయత, 82.3% కదా. అంటే 13% ఏం 17% ఏం ఏర్పడింది తెలంగాణలో, గ్యాప్ ఏర్పడింది మనకి. బడ్జెట్ రిలయబిలిటీ ఎంత, 83%. రైట్. సో ఇప్పుడు ఇది అంతా కూడా మనకు వచ్చినటువంటి ఇది, దీన్ని దిస్ ఈస్ డివైడెడ్ బై మన జిఎస్డిపి వాల్యూ వేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి మన యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్, దిస్ ఈస్ డివైడెడ్ బై జిఎస్డిపి. ఓకేనా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది, అర్థమవుతుందా మీకు? ఓకే. సో జిఎస్డిపి అండ్ ఇలా డివైడెడ్ బై జిఎస్డిపి తోటి వేసుకుని, ఇదంతా ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే చాలా మందికి అర్థం కాక ఏందేందో చదువుతుంటారు, అట్టా కొడుతారు, ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవన్నీ ఇంత 1 by 1 ఎందుకు రాస్తున్నా అంటే క్లారిటీ కొంచెం మీకు. జిఎస్డిపి డివైడెడ్ బై ఏంటిది, జిఎస్డిపి చేసామనుకోండి, ఇప్పుడు ఇంత వస్తుంది. ఆ ఇయర్లో ఉన్నటువంటి జిఎస్డిపి తీసుకుంటే సో అంత 10%, ఓకే. ఆ తర్వాత 13%. మీరు చూడండి గ్రాడ్యువల్గా పెరిగింది తగ్గింది ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. మీరు చూడండి, మన జిఎస్డిపి పెరిగినప్పుడు ఇది కూడా పెరగాలి కదా. సో పెరగలేదు. జిఎస్డిపి పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ రిసీట్స్ కూడా ఏమవ్వాలి, పెరగాలి. కానీ అలా జరిగిందా, జరగలేదు కదా. సో రెవెన్యూ రిసీట్స్ పెరగాలి. చూడండి 2014లో 10% ఆఫ్ ద జిఎస్డిపి, మన జిఎస్డిపిలో ఎంత ఉంది, 10% ఉన్నాయి. ఆ తర్వాత ఎంతకు వచ్చినాయి, 13.2%కి వచ్చాయి. ఆ తర్వాత జిఎస్డిపిలో ఎంత,
12.6%కి, ఆ తర్వాత ఎంత మనకి 11.8%కి, ఆ తర్వాత మళ్ళీ ఏంటిది ఇక్కడ కూడా సేమ్ 11.8%, ఇక్కడ కూడా ఏంటిది మళ్ళీ 10.8%, ఇక్కడ కూడా ఏంటిది మళ్ళీ 10.7%, ఇక్కడ కూడా ఏంటిది సో 11.3%, ఇక్కడ కూడా ఏంటిది మళ్ళీ 12%, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 15%. ఏం చూస్తాం కానీ ఇక్కడ ఏమున్నాయి మనకి ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 12%, 12.6, 11.8, 11.8, 10, 11 అంటే 11-12 మధ్యలోనే ఉంది. సో ఈ సంవత్సరం ఏదో 15% అని చూపిస్తున్నారు. మరి అది ఏది ఎక్స్పెక్టెడ్, అది ఎక్స్పెక్టెడ్ అంటే జరుగుతుందా జరగదా కూడా మనం చెప్పలేం కదా, అది ఫ్యూచర్లో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు మనకి. సో ఇలా మనకు ఉన్నాయి టోటల్ రెవెన్యూ రిసీట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్ జిఎస్డిపితో కంపేర్ చేస్తే. క్లారిటీ ఉందా ఏం చదువుతున్నాం అనేది? సో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటిదంటే ఇది ఇలా ఎందుకు ఉంది అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్. జిఎస్డిపి పెరిగింది కదా, జిఎస్డిపి అనేది 4 లక్షల కోట్ల నుంచి ఈరోజు 13 లక్షల కోట్లకు జిఎస్డిపి పెరిగినప్పుడు అంతే రేంజ్లో ఏం పెరగాలి, మరి ఇన్కమ్ కూడా పెరగాలి కదా. అట్లా ఇన్కమ్ ఏం పెరిగిందా, పెరగలేదు, అక్కడక్కడనే తిరుగుతూ ఉంది. ఓకేనా సార్, ఇక్కడ పెరిగింది కదా అంటారు, ఇక్కడ పెరుగుడు కాదురా బుజ్జి నాయన. అందుకే ఎకనామిక్స్లో ఎప్పుడు ఏదైనా పర్సంటేజ్లలో కొలుస్తాం మనం, ఇక్కడ అబ్జల్యూట్ వాల్యూలో కొలం. ఎందుకంటే ఇది ఎంత పెరిగిందో ఆ రేషియోలో ఇది కూడా పెరగాలి కదా. ఆ రేషియో ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏం పెరగలేదు, ప్రతి ఇయర్ అంతే ఉంది. ప్రతి ఇయర్ 11-12 ఉంది, అవునా కదా. అందుకోసమే స్టేట్ యొక్క యావరేజ్ ఎంత వచ్చింది మనకు తీసుకుంటే, స్టేట్ యొక్క యావరేజ్ ఎంత 11.3% ఉంది జిఎస్డిపిలో. మిగతా రాష్ట్రాలకు తీసుకుంటే ఎంత ఉంది, 14.6% ఉంది. మిగతా రాష్ట్రాల ఎంత ఉంది, 14.6% ఉంది. ఇది తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, 11.3 ఉంది. మిగతా రాష్ట్రాల యావరేజ్ 11.3 ఉంటే ఇక్కడ ఎంత ఉంది, 14.6 అనేది ఉంది. ఇక మళ్ళీ 2021-22 లక్ష కోట్లు అన్నారు, ఇది ఇక్కడికి వచ్చింది. 21-21 పాయింట్ ఇక్కడ 22-23 ఇది 1,59,000 కోట్లు, ఇక్కడ చూస్తే 2,16,000 కోట్లు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద జిఎస్డిపి. ఎట్లా తీసుకున్నా 11% యావరేజే ఉంది. చూడండి 10 పాయింట్ మళ్ళీ 11 మళ్ళీ 10 ఇట్లేదు అట్లా తీసుకున్నా కానీ. సో జిఎస్డిపి ఏమో 13 లక్షల కోట్లకు పోతుంది. ఎట్లా తీసుకున్నా షేర్ ఏం మారట్లేదు, అంతే షేర్లో ఉంటుంది. అది షేర్ పెరగాలి కానీ పెరగలేదు. ఓకే చూడండి, యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ద జిఎస్డిపి ద రెవెన్యూ రిసీట్స్ అండర్వెంట్ డిక్లైన్, తగ్గినాయంట. డిక్లైన్ ఫ్రమ్ ద 13.2% ఇన్ ద 2015 to and 11.8% in the 2018. Okay, thus the percentage of the revenue చూడండి ఇక్కడ క్లియర్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనేది ముందుగానే తగ్గుతుంది. జనరల్గా ఏమంటారు, కరోనా వల్ల తగ్గింది అని చెప్తారు మన వాళ్ళు, కానీ కరోనా రాకముందే రెవెన్యూ రిసీట్స్ అనేది తగ్గింది అని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. ఈవెన్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ స్లోడౌన్ అండ్ పాండమిక్, కరోనా రాకముందే తగ్గింది అని చెప్తున్నది. మీరు చూడండి ఒకసారి, కరోనా రాకముందే తగ్గాయని క్లియర్గా ఇక్కడ ఇండికేషన్ చెప్తాం. 16, 17, 18, 19 ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా 12 పాయింట్ నుంచి ఎంతకి 11కి వచ్చింది, 11 నుంచి 11.8, ఆ తర్వాత 10.8 అండ్ 10.7కి క్లియర్గా రావడం జరిగింది. మీరు చూసుకుంటే మనకి కరోనా రాకముందటి నుంచే మన యొక్క రెవెన్యూ ఇన్కమ్ ఏమైపోయింది, తగ్గిపోయింది. అంటే జిఎస్డిపి పెరిగినంత రెవెన్యూ పెరగలేదు, తగ్గుతూ వచ్చింది పర్సంటేజ్లో. మరి జిఎస్డిపి అయితే పెరిగింది కదా, జిఎస్డిపి పెరుగుకుంటూ పోయిన కొద్దీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా ఏమవ్వాలి, పెరగాలి. బట్ పెరగలేదు, తగ్గుతూ వచ్చింది. ఈవెన్ కరోనా స్టార్ట్ అవ్వకముందటి నుంచే అది తగ్గుతూ వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అండ్ దాంతోపాటు ఏం చెప్తున్నది, జనరల్ కేటగిరీ స్టేట్స్ కనుక తీసుకుంటే మనకి జనరల్ కేటగిరీ స్టేట్లో 14% ఉన్నాయి. మరి తెలంగాణ తీసుకుంటే 11.3% ఉంది. ఇది నాట్ సాటిస్ఫాక్టరీ అని చెప్తుంది. ద తెలంగాణ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియో ఇన్ కంపారిజన్ విత్ అదర్ జనరల్ స్టేట్స్ వాస్ లెస్ దాన్ సాటిస్ఫాక్టరీ. 11.3% of the receipts of the GSDP ratio was 3.3% lower than India's general category states. ఇవే ఎగ్జామ్లో స్టేట్మెంట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత, ఇంతే కదా, 3.3% కాదా. సో జనరల్ కేటగిరీ స్టేట్స్ ఎంత ఉంది, సో 14.6 ఉంది. తెలంగాణది ఎంత ఉంది, 11.3. అంటే మిగతా రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే 3.3% తక్కువ ఉంది మనది, మిగతా రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే. ఓకేనా, ఇయర్కి 21 and 22 ఇయర్కి తీసుకున్నాను. మనకి డాటా అయ్యేది అవైలబిలిటీ ఉంది కాబట్టి అలా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 3.3% తక్కువగా ఉందని చెప్పేసి మనం కంపేర్ చేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు మాత్రమే మనకన్నా తక్కువగా ఉన్నాయి, మిగతా అన్ని రాష్ట్రాలు మనకన్నా బెటర్ పర్ఫార్మెన్స్. చూడండి ఇక్కడ బీహార్కి వాళ్ళ జిఎస్డిపి రేషియోలో 24% రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి బీహార్కి. మనది ఎంత ఉంది, 11.3% ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ఎవరేజ్ ఎంత, 14.6, అవునా కదా. ఇప్పుడు చూడండి ఒడిస్సా యొక్క జిఎస్డిపి 6,70,000 కోట్లు. దాంట్లో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 1,53,000 కోట్లు అనేది వాళ్ళకి దాదాపు దాని ద్వారానే వస్తుంది. చూడండి ఇక్కడ 22.8, 19 పాయింట్, చూడండి ఇంత ఉన్నాయి మనకి ఒక్కొక్క రాష్ట్రానికి.
బీహార్ ఇంత అంటే వాళ్ళ జిఎస్డిపిలో చూడండి, ఇక్కడ అద్భుతం ఇది. జిఎస్డిపిలో 25% అనేది వీళ్ళకి ట్యాక్స్ ఫామ్లో వస్తుందంటే చూడండి, ఇక్కడ కూడా వీళ్ళకి 23% వల్ల ట్యాక్స్ ఫామ్లో వస్తుంది మనకి. ఇది ఒడిస్సా వాళ్ళకి. మనది ఎంత వస్తుంది యావరేజ్గా తీసుకుంటే 11.3నే తగలటుంది మనది యావరేజ్గా తీసుకుంటే, యావరేజ్ మనది. సో ఇలా అన్ని రాష్ట్రాల యొక్క వాళ్ళ జిఎస్డిపిస్ కనుక తీసుకొని మనం క్లారిటీగా తీసుకుంటే వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళకి ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది కనుక తీసుకుంటే, ఇక మనకన్నా తక్కువ వాళ్ళు 4 రాష్ట్రాలే మిగిలినాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ జనరల్ కేటగిరీ స్టేట్ 18 రాష్ట్రాలలో జనరల్ కేటగిరీలో మనకి 13వ ర్యాంక్లో ఉంది. మనది 13వ ర్యాంక్లో ఉంది. తీసుకుంటే 1,20,20,000 కోట్లు మాత్రమే జనరేట్ అయినాయి. మన యొక్క జిఎస్డిపి ఎంత చూపిస్తుంది? 11 లక్షల కోట్లు. ఈ 11 లక్షల కోట్లలో మనకి ఎంత జస్ట్ 11.3% వచ్చినట్టు చూపిస్తుంది. మనకన్నా ఇంకా తక్కువ ఉన్నాయి 4 రాష్ట్రాలే. గుడ్డికైనా వెళ్ళినాయంటే వీళ్ళే ఎవరు? మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వీళ్ళు మాత్రమే మనకన్నా తక్కువగా ఉన్నాయి. 5 రాష్ట్రాలు మాత్రమే మనకన్నా తక్కువ ఉన్నాయి. జస్ట్ 5 స్టేట్స్ ఆర్ బిలో తెలంగాణ. సో ఇవి 5 రాష్ట్రాలు మాత్రమే మనకన్నా తక్కువగా ఉన్నాయి. అది కూడా మెన్షన్ చేశారు మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఇన్ ద రెవెన్యూ రిసిప్ట్ ద రేషియో వాజ్ లెస్ దాన్ తెలంగాణ ఓన్లీ, దట్ ఈస్ అబౌట్ 5 అదర్ స్టేట్స్. ఓన్లీ 5 రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కన్నా ఏమునే తక్కువ ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నాయి. అంటే జిఎస్డిపి పెరిగినంతగా ట్యాక్సెస్ పెరగలేదు. ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, జిఎస్డిపి పెరుగుతుందంటే రాష్ట్రం పెరుగుతుందన్నట్టే చూపిస్తున్నారు కదా. మరి జిఎస్డిపి పెరిగినప్పుడు ట్యాక్స్ కూడా పెరగాలి కదా, ట్యాక్స్ రెవెన్యూ పెరగాలి కదా. కానీ ట్యాక్స్ రెవెన్యూ పెరగట్లేదు. ఈ డిబేట్ అనేది అసెంబ్లీలో అదే జరిగింది. మేము జిఎస్డిపిని పెంచాను కొండనాలుగా బయటకు తెరిచి అరిచినంత మాత్రాన ఏం జరగదాడ. సో కాబట్టి అక్కడ ఏంటి, నువ్వు జిఎస్డిపి పెంచిన పర్సంటేజ్లోనే నీకు రెవెన్యూ కూడా పెరగాలి, కానీ అంత పెరగలేదు. మనది 13వ స్థానంలో ఉన్నాం మనం. సో దాదాపు ఎంత 11.3% మాత్రమే జనరేట్ అయింది. మనకన్నా పంజాబ్, కేరళ 13 రాష్ట్రాలు లేదా 12 రాష్ట్రాలు మనకన్నా ముందున్నాయి. ఇక మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ కింద. 10%, 9%. లాస్ట్ వచ్చేసి గుజరాత్లో ఎంత 8.6% మాత్రం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో వాళ్ళ జిఎస్డిపి దాదాపు చాలా తక్కువ మనకి. ఓకే, సో ఇలా ఉంది మనకి. క్లియర్ కదా ఇది. సో ఇది మనకి తీసుకుంటే అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎంటిటీస్. ఇవన్నీ కూడా మనకు అవుట్ స్టాండింగ్ లోన్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇక వేరే వాటి కోసం తీసుకొచ్చిన లోన్స్ ఇవి ఎట్లా ఉన్నాయి, వాటి ఇంట్రెస్ట్ రేట్స్ మనకి పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూద్దాం. ఇయర్ వైజ్ ప్రిన్సిపల్ అండ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఒక్కొక్క తీసుకొచ్చిన అప్పులు, ఇప్పుడు తీసుకొచ్చిన అప్పుల మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉందనేది తీసుకుంటే మనకి బద్దలైపోతుంది మొత్తం. ఒకసారి చూస్తే మీరు చూడండి. సో ఇది చూడండి, విత్ ఇన్ ద బడ్జెట్. ఇవి బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి అప్పులు. దేంట్లో తీసుకొచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఏంటి మనకి బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి అప్పులు. ఇవేంటి అవుట్ సైడ్ బడ్జెట్. ఇదేంటి మనకి టోటల్ గ్రాండ్ టోటల్. ఏంటిది గ్రాండ్ టోటల్ కనుక తీసుకుంటే మనం ఇక్కడ చూద్దాం. సరే, గ్రాండ్ టోటల్ ఉంది ఇక్కడ. విత్ ఇన్ ద బడ్జెట్, అవుట్ సైడ్ బడ్జెట్, గ్రాండ్ టోటల్ ఉంది. మీరు చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంత అమౌంట్ తీసుకొచ్చారు, ఇంత ఇంట్రెస్ట్ అనేది టోటల్, ఇంత అమౌంట్ ఇంత ఇంట్రెస్ట్ టోటల్. చూడండి, ఇంత అమౌంట్ ఇంత ఇంట్రెస్ట్ ఇదంతా తీసుకుంటే దాదాపు ఈ ఏమంటారు చారన్న కోడికి బారన్న మసాలా అంటారు కదా. చారన్న అంటే ఎంత 25 పైసకి, బారన్న అంటే ఎంత 75 పైసలు మసాలా పెట్టిండట. అట్లా అనమాట. చారన్న కోడికి బారన్న మసాలా అన్నట్టు. అప్పు తీసుకొచ్చిన 56,000 కోట్లు. దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఎంత అయితే 1,16,000 కోట్ల ఇంట్రెస్ట్ అయ్యింది. టోటల్ కలిపితే 1,72,000 కోట్లు అయింది. అంటే మోర్ దాన్ 2 టైమ్స్ పెరిగింది, అసలు 200 టైమ్స్ పెరిగింది. చూడండి, 56,000 కోట్ల అప్పు తీసుకొస్తే 1,16,000 కోట్ల ఇంట్రెస్ట్ అయింది. మొత్తం కలిపితే 1,72,000 కోట్ల ఇంట్రెస్టా మొత్తం గ్రాండ్ టోటల్. చూడండి, అంత ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చిన అప్పులు, వరుసగా తీసుకొచ్చిన అప్పుల యొక్క ప్రిన్సిపల్ రేటు అండ్ ఇదంతా ఏంటి ఇంట్రెస్ట్ రేట్లు. ఇది మొత్తం ఏంటి టోటల్గా ఎంత అయింది ఇప్పుడు? టోటల్గా 1,72,000 కోట్లు అనేది జస్ట్ మనకి అది విత్ ఇన్ ద బడ్జెట్లో తీసుకొచ్చిన అప్పులు అవి. ఇక అవుట్ సైడ్ బడ్జెట్ కలుపుదాం. అవుట్ సైడ్ బడ్జెట్ అంటే కార్పొరేషన్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళు తీసుకొచ్చిన ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చిన ఇవి 144 కోట్లు, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రేటు. సో వాటి మొత్తం కలిపితే ఇంత ఇది మనకి ఎంత? సో 20,000 కోట్లు తీసుకొస్తే 40,000 కోట్లు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. మొత్తం కలిపితే 61,000 కోట్లు ప్లస్ మొత్తం ఎంత? 2,34,000 కోట్లు అనేది ఇంకా అప్పు అనేది ఏముంది? పెండింగ్లో ఉంది. 2,34,000 కోట్ల అప్పు అనేది పెండింగ్లో ఉంది ఇప్పటికి మనకి. సో ఇప్పుడు అప్పు ఇదంతా కూడా తీర్చాలన్నమాట. మనం తీసుకొచ్చిన అప్పులలో ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2020 ఇదంతా కూడా సంవత్సరానికి ఇంత మనము కట్టాల్సిన అవసరం ఉంది. 61,000 మొత్తం 2,34,000.
సో మొత్తం చూడండి అవుట్ సైడ్ ద బడ్జెట్ ఎంత తీసుకొచ్చారు, 39 తీసుకొచ్చారు. మొత్తం మనకు వచ్చిన టోటల్ రెవెన్యూ రిసీట్స్లో మనకు వస్తున్నటువంటి ఇన్కంలో మొత్తం 34% దేనికి పోతున్నాయి మనకి? సో ఈ అప్పులు కట్టడానికే పోతాయి. ఇప్పుడు మన తెలంగాణ జనరేట్ అవుతున్నటువంటి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో టోటల్ ఇన్కంలో 34% జస్ట్ అప్పులు కట్టడానికే పోతాయి. ఇది ఇట్లా ఉంది పరిస్థితి. అర్థమవుతుందా? 3,89,000 కోట్ల అప్పు అన్నాం కదా మనం. ఆ 3,89,000 కోట్ల అప్పులో కొంచెం కొంచెం కట్టుకుంటూ పోయింది. పోగా ఇంకా మిగిలింది మనకి. ఇవన్నీ కూడా మిగిలిన అప్పులు అనమాట. ఇవి అంతే 6,72,000 కోట్లు. ఇది అవుట్ సైడ్ ఆఫ్ బడ్జెట్. ఇది ఒక ఇయర్లో ఇవి కంబైన్డ్కి ఇలా తీసుకొచ్చినవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంత ఇంట్రెస్ట్ రేట్లు, ఇంత కథా కార్ఖానా, ఇన్ని కోట్లు ఉన్నాయి మనకి. జస్ట్ మీ ఐడియా కోసం ఇది. ఆన్ గోయింగ్ వర్క్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక ఆన్ గోయింగ్ వర్క్స్ అంటే ఏంటిది? తెలంగాణ మన కేసీఆర్ సార్ 2014 నుంచి 2019 వరకు వాళ్ళు అప్రూవల్ చేసిన ప్రాజెక్టులు ఏమవుతున్నాయి? మిషన్ భగీరథ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే 39,715. అవును. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దేనికోసం? ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ కోసం పెట్టేది కదా. అంటే ఒక రోజులో, ఒక సంవత్సరంలో, 2 సంవత్సరాలు అయ్యేటియా కావు. ఒక లాంగ్ టర్మ్ ఏంటంటే మోర్ దాన్ 1 ఇయర్. సో మోర్ దాన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ మొత్తంలో మనకు వర్క్స్ జరుగుతుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం కదా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అవి దాదాపు 24 డిపార్ట్మెంట్లకు సంబంధించి 39,175 వర్క్స్ని అప్రూవ్ చేసింది గవర్నమెంట్. వాటి యొక్క కాస్ట్ అంటే ఆ వర్క్స్ యొక్క వాల్యూ కనుక తీసుకుంటే ఆ వర్క్స్ యొక్క వాల్యూ అనేది 3,49,000 కోట్లు. దీంట్లో ఇప్పటివరకు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఇంత 1,89,000 కోట్ల బిల్లుల్ని క్లియర్ చేసింది. అంటే ఆల్రెడీ స్పెండ్ చేయడం జరిగింది. ఎప్పటివరకు? డిసెంబర్ 4 వరకు. ఇక మిగిలింది ఇంకా 1,59,000 కోట్ల వర్క్స్ అనేటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ వర్క్స్ అన్నిటి కోసం ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ అనేది బడ్జెట్లో అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి గత 10 సంవత్సరాలలోనే శాంక్షన్ అయినటువంటి పనులు అనమాట. అర్థమవుతుందా? ఇవన్నీ అడిషనల్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలలో శాంక్షన్ అయినటువంటి పనులు. ఈ శాంక్షన్ అయిన పనులకు కూడా ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో డబ్బులు ఇవ్వాలి. దాదాపు ఇంకా 1,59,940 కోట్లు అనేది గవర్నమెంట్కి కావాలి. ఇంకా ఇంత అంటే ఇన్ని లక్షల విలువైన పనులు ఇవన్నీ కూడా ఏముంటాయి? కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి ఓవరాల్గా 24 డిపార్ట్మెంట్లు 39,175 వర్క్స్. ఇవన్నీ కూడా దాదాపు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 1,90,000 కోట్లు అనేది ఏం చేశారు? ఖర్చు పెట్టారు. ఇంకా 1,60,000 కోట్లు అనేది మనకి గవర్నమెంట్ అనేది క్లియర్ చేయాల్సి ఉంది బిల్లులు అనేటివి. వీటన్నిటి కోసం కూడా ఇప్పుడు డబ్బులు చదువుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ అనేది. మరి వీటి కోసం కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. అదే కదా గవర్నమెంట్ చేసేది. ఇప్పుడు బడ్జెట్లో ఇంత 1,79,000 ఇంకా క్లియర్ చేయాలి. సో మొత్తం కూడా వర్క్స్ అన్నీ ఇవి. సో మొత్తం 1,60,000 కోట్లు అనేది అంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే ప్లాన్ చేశారు. 1,89,000 కోట్లు అనేది బడ్జెట్లో అండ్ 1,60,000 కోట్లు అనేది వేరే దగ్గరికి వెళ్ళి బారో చేసి ఆ పనులన్నీ చేయాలని ప్లాన్ చేశారనమాట. సో అలా మనకి 1,00,000 ఎక్స్పెండిచర్ ఇప్పటివరకు ఇది ఖర్చు పెట్టేశారు. అండ్ అప్పులు తీసుకొచ్చి 87,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 1,59,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. సరే 1,89,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1,59,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. వీటన్నిటిలో కూడా బడ్జెట్లో మనకి దాదాపు 86,957 కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. మిగతావన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సి ఉంది మనకి. అప్పులు తీసుకురావడం అంటే ఇంకేం లేవు వాటికి వేరే నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే మన వాళ్ళు అప్పుడు తప్పు డాక్యుమెంట్స్ తయారు చేశారు కదా. ఏమని? ఇవన్నిటి ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈ జనరేట్ అయిన ఇన్కమ్ ద్వారా మేము అప్పులు కడతామని చెప్పేసి లోన్లు తీసుకొచ్చినారు. అప్పుడు లోన్లు తీసుకొచ్చినారు ఆల్రెడీ. ఆ లోన్స్ అవే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. సో బడ్జెట్లో కాకుండా మళ్ళీ అవుట్ సైడ్ బడ్జెట్ కూడా దాదాపు 72,000 కోట్లు అనేది వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం వాటిని కూడా బారో చేసి మొత్తం పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ అనేది స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏ బిల్లు క్లియర్ చేయొద్దు, అన్ని బిల్లుల్ని ఆపండి అని చెప్పేసి స్టే ఇచ్చింది. అసలు ఏం పనులు ఇవి, ఎక్కడ పనులు, అసలు అన్నింటిపైన రివ్యూ జరుగుతుంది. ఇంతగానో పనులు, ఇంతగానో 3,89,000 కోట్లు ఇంత ఎక్స్పెండిచర్ జరిగింది, ఇంకా అన్ని లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అనేది అన్ని బిల్లుల్ని ఆపమని చెప్పింది ప్రస్తుతానికి. ఏంటి ఇవన్నీ మనం తీసుకొచ్చిన అప్పులు గిప్పులు కాకుండా ఇవన్నీ అదనం, ఇవన్నీ మళ్ళీ ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మనకి మేజర్గా అప్పులు తీసుకొచ్చిన దాంట్లో మేజర్ చూసుకుంటే మనకి పెండింగ్ పనులలో తీసుకుంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంటే మనకి ఇంత టెక్నికల్ శాంక్షన్ 2,31,000 టోటల్గా ఇప్పుడు 1,35,000 కోట్లు అనేది జస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెండ్ చేసాం. మేజర్గా మనకి కాళేశ్వరమే తెలుస్తుంది మనకి. సో ఇంకా 97,000 కోట్లు అనేది పెండింగ్లో ఉన్నాయి.
నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ 72,000 కోట్లు వర్క్ శాంక్షన్ చేశారు, 36,000 కోట్లు క్లియర్ అయినాయి, ఇంకా 36,000 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ ఎడికెళ్ళి కడుతుంది గవర్నమెంట్, వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు ఏ కాంగ్రెస్ మినిస్టర్ని కదిలించినా అసలు మాకే ఏం అర్థం కావట్లేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి సిస్టమ్ అనేది ఇంత తుక్కు అయిపోయింది. అసలు ఏ మినిస్టర్ని కలిపినా ఏ మినిస్టర్ దగ్గర డబ్బులు లేవు, ఇలా అన్ని అప్పులు పెండింగ్ బిల్స్. వాళ్ళు ఏం చేస్తారు, మనం అనుకుంటాం కాంగ్రెస్ గెలిపించాం ఓటేసామని మనం ఎగురుతున్నాం, కానీ అక్కడ లోపలికి పోయి రియాలిటీలో చూస్తే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలనేది. ఇప్పుడు ఈ థర్డ్ టైం అనేది కేసీఆర్ సార్ వచ్చినా కానీ కేసీఆర్ సార్ కూడా సో చాలా ప్రాబ్లమేటిక్ అయ్యేది. అందుకని మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పడ్డాయా ఎప్పుడైనా చెప్పండి? ఎప్పుడు వాళ్ళ ఇవ్వంత కాలంలో 1, 2 తారీఖు పడ్డాయి, కానీ అంతకుముందు ఎప్పుడు 12 డేటు 15 డేటుకు శాలరీస్ పడ్డాయి. మరి ఎందుకు అంటే ఇదే రీజన్, ఇన్ని బిల్లులు పెండింగ్లు, ఇన్ని అప్పులు. చూద్దాం అది కూడా. సో చూడండి 27 ఇక్కడ చూసుకుంటే ఇంత 22,000 కోట్లు ఇక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా బిల్లింగ్స్ అనేది పెండింగ్. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాం. ఇన్ని అగ్రిమెంట్లు ఇన్ని బిల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయి మనకి. ద స్టాటస్ ఆఫ్ ద ఏంటిది, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ వర్క్స్. ఇవన్నిట్లో కూడా బిల్లు కట్టాల్సి ఉంది. వీటిని గవర్నమెంట్ అవసరం లేని టెండర్లను క్యాన్సిల్ చేసి, అయితే దీంట్లో ఇవన్నీ బిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏవైతే అవసరం లేదో అవసరం లేని టెండర్లను క్యాన్సిల్ చేసి మిగతా టెండర్లని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లేదంటే ఈ చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం ఇవన్నీ టెండర్లు కంటిన్యూ చేయాలంటే కష్టం. అంటే కొన్ని అగ్రిమెంట్లు అయినాయి కానీ వర్క్స్ స్టార్ట్ కాలేదు. అలా వర్క్స్ స్టార్ట్ కానీ టెండర్లు ఏమన్నా ఉంటే అందుకోసం చెప్పారు. మనకి రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చెప్పారు, సార్ ఇన్ని బిల్లులు ఉన్నాయి కదా ఏం చేస్తారంటే ఆయన చెప్పాడు ఏమని, మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి 3 రకాలుగా డివైడ్ చేస్తాం. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా. కేటగిరీ ఏని మేము ఫస్ట్ ప్రియారిటీ పెట్టేసి ఆ బిల్లులు క్లియర్ చేసి ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాం. అయిన తర్వాత కేటగిరీ బి, అయిన తర్వాత కేటగిరీ సి, మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ప్రియారిటీ బేసిస్ పైన ప్రాజెక్టులన్నింటిని కూడా 3 రకాలుగా డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తాం, బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి కింద. సరే ఏం చేస్తారనేది వాళ్ళకి అంతు చిక్కట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఓకేనా. నెక్స్ట్ సాలరీస్ అండ్ పెన్షన్స్. ఇది ఒక కథ. సాలరీస్ అండ్ పెన్షన్లో 38% వీటికే పోతుంది, రెవెన్యూ రిసీట్స్కి. మీరు చూడండి మనకి టోటల్ డెట్ అప్పు ఉంది కదా, సో అప్పు అనేది మనకి 36.7% పోతుంది డెట్లో మనకి టోటల్గా, అవునా. మన జిఎస్డిపిలో 36% ఎటు పోతుంది, 36.7 అనేది డెట్టే ఉంది మన జిఎస్డిపిలో. ఏది ఇన్క్లూడింగ్ మొత్తం కలిపితే, ఓకే, బడ్జెటెడ్ ప్లస్ నాన్ బడ్జెటెడ్ రెండు కలిపితే ఎంత ఉంది మనకు 36.7% ఉంది. ఇప్పుడు సాలరీస్ అండ్ పెన్షన్స్కి మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, మనకు వచ్చే ఇన్కంలో రెవెన్యూ రిసీట్ ద్వారా వచ్చే ఇన్కంలో మనకు 38% సాలరీస్ అండ్ పెన్షన్స్కే పోతుంది. మన సాలరీస్ అండ్ పెన్షన్స్కే పోతుంది గవర్నమెంట్ అనేది. ఇంత దారుణంగా ఉందంటే మనం చూడాలి మనం ఇక్కడ. సో ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ టు ద ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ద ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి టోటల్ శాలరీస్ ఇవి. టోటల్ శాలరీస్ ఒక్కొక్క సంవత్సరానికి 12,000 కోట్ల నుంచి 21,000, 23, 25, 26, 27, 28 దాదాపు 40,000 కోట్లు అనేది మన శాలరీస్కే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే పెన్షన్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి 2004 ముందు మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే కదా, వాళ్ళకి పెన్షన్స్కి ఎంత మనకి 15,000 కోట్లు పోతున్నాయి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి. మొత్తం కలిపితే 55,000 కోట్లు అనేది మనకి జస్ట్ సాలరీస్కి పెన్షన్స్కి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అంటే దాదాపు 35% మనకు వచ్చే రెవెన్యూ రిసీట్స్ మనకి ట్యాక్సెస్ ద్వారా కానీ మిగతా ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంది కదా మనకు వచ్చే ఇన్కంలో అంటే రెవెన్యూ రిసీట్స్ లోపల తీసుకుంటే మనకి సో దాదాపు 30% చూడ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్ రెవెన్యూ రిసీట్స్ మనకు వచ్చే ఇన్కమ్ లోపల 35% అనేది సో దాదాపు మనకి లాస్ట్ ఇయర్ 22 and 23 ఇయర్కి తీసుకుంటే మనకి 38%, ఈ ఇయర్కి తీసుకుంటే 30%, అంతకుముందు ఇయర్ 41%. ఇలా మనకి ఎంత యావరేజ్గా తీసుకున్నా కానీ ఎంత 35%. కనీసం 35% అనేది దేనికి మనకి పెన్షన్స్కి సాలరీస్కే పోతుంది. 30% పెన్షన్ శాలరీస్కి పోవాలి, 61,000 కోట్ల అప్పు కట్టాలి ప్రతి సంవత్సరము. తర్వాత పెండింగ్ బిల్లుల కాంట్రాక్ట్స్ అనేటివి 1,59,000 కోట్ల అవి ఉన్నాయి. అసలు అంతు చిక్కని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వీటికే 30% పోతున్నాయా లేదా? ఇప్పుడు శాలరీస్ ఎంత ఉన్నాయి? శాలరీస్ అనేది ఇప్పుడు 59,925 కోట్ల శాలరీస్ పోతున్నాయి, రైట్. 1,59,000 కోట్ల పెండింగ్ బిల్స్, క్రోడ్స్ యొక్క బిల్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. ఇది కాకుండా 61,000 కోట్ల ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ అప్పు కట్టాలి, తీసుకొచ్చిన అప్పు కట్టాల్సి ఉంది. ఇవన్నీ తీసుకుంటే మీరు చూడండి, ఈ లెక్కనే చూడండి, ఇది పరిస్థితి ఇప్పుడు. ఓకే, సో 35% అనేది మనకి అలా తీసుకుంటే, లాస్ట్ ఇయర్ తీసుకుంటే 38% అనేది అలా ఉంది మనకి. ఓకేనా. ఓవరాల్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆర్ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్. సో 117 crores నుంచి ఎంతకి 48,000 కోట్లకి 2021 పెరిగింది. దాదాపు ద కాంపోనెంట్స్ అకౌంట్స్ 38% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ రిసీట్స్, which is the only expected to increase in the upcoming the pay revision commissions recommendations and filling the vacancies
అండ్ పేమెంట్ ఆఫ్ ద డియర్ అలవెన్స్ ఏరియాస్. ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు నింపాలి, ఉద్యోగాలు నింపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త పే రివిజన్ కమిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏముంది, ఇంకా పెరగడానికి ఏముంది అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వైట్ పేపర్లో కంటిన్యూషన్ కనుక చూస్తే మనకి ఈ గవర్నమెంట్ అనేది రన్ అవ్వడానికి కోసము ఏమేమి అప్పులు తీసుకొచ్చింది ఆర్బీఐ నుంచి. ఎందుకంటే మనకు ట్యాక్స్ అనేది ఎవ్రీడే వసూలు అవుతుంది కదా, ఎవ్రీడే వసూలు అయినప్పుడు మనకి దాన్ని అంతా కలెక్ట్ చేయాలి, మళ్ళీ అంతా కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు అప్పుడప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏం ఏర్పడుతుందంటే మనకి ఏదైతే క్యాష్, మనం ఏదైతే డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నామో క్యాష్ కానీ మనము చేసేటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్కి ఇమీడియట్గా డబ్బులు ఉండవు. సపోజ్ ఇప్పుడు ఏమంటాం మనం సింపుల్గా చెప్పాలంటే ట్యాక్సెస్ అనేటివి జనరల్గా మనకి ఇమీడియట్గా వసూలు అవ్వవు. సో ట్యాక్సెస్ అనేటివి వసూలు అవ్వాలి కదా, వసూలైన తర్వాత వాటితోటి గవర్నమెంట్ ఏం చేయాలి, మనకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది ట్యాక్సెస్ తోటి. అయితే అప్పుడప్పుడు గవర్నమెంట్కి ఏం పడుతుంది అంటే షార్టేజ్ పడుతుంటుంది. సో ట్యాక్సెస్ ఇమీడియట్గా వసూలు కావు, టైం పడుతుంది. అట్లా షార్ట్ ఫాల్ ఆఫ్ ఫండ్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఏంటిది, షార్ట్ ఫాల్ ఆఫ్ ఫండ్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి సో ఏదైతే ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ అనేది షార్ట్ ఫాల్ ఉంటుంది. ఓకే, సో ఫండ్ అనేది షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, సో పేమెంట్స్ అయితే ఆపకూడదు, పేమెంట్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. అందుకని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే ఈ షార్ట్ ఫాల్ ఆఫ్ ద ఫండ్స్ ఉన్నప్పుడు అంటే టెంపరీగా అనమాట, పర్మనెంట్ కాదు, టెంపరీగా ట్యాక్స్ వసూలు అయ్యేంతసేపు మాత్రమే టెంపరీగా షార్ట్ ఫాల్ ఆఫ్ ఫండ్ ఉంటుంది. ఈ టెంపరీ షార్ట్ ఫాల్ ఆఫ్ ద ఫండ్స్ ఏం చేయాలో ఓవర్కమ్ చేయాలి. ఈ ఓవర్కమ్ చేయడానికి కోసమే మనకి 1997లో వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది, వేస్ అండ్ మీన్స్ అనే కాన్సెప్ట్ని మనము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1997లో వేస్ అండ్ మీన్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటిదంటే ఆర్బీఐ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము, సో ఆర్బీఐ యాక్ట్ 1934 యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం, సెక్షన్ 17 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము సో రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి వాళ్ళకి ఫండ్స్ షార్ట్ ఫాల్ ఉంటే మనకి లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరి దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి. దేనికి పర్మనెంట్ కాదు, టు ఓవర్కమ్ ద టెంపరీ షార్టేజ్ ఆఫ్ ద ఫండ్. అంటే మళ్ళీ ట్యాక్స్ వసూలు అవ్వగానే ఏం చేయాలి, మనం ఇమీడియట్గా కట్టేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఎప్పటికప్పుడు ఏంటిదంటే సో మనీ అడ్జస్ట్మెంట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ దోస్తుని అడుక్కుంటావు కదా, డబ్బులు లేదా వారం రోజుల తర్వాత ఇస్తారా బా అంటే ఇస్తారా లేదా, సో అట్లనే అనమాట మనం కూడా. సో జస్ట్ ఇది కూడా ఏంటిదంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కానీ అండ్ స్పెషల్ డ్రాయింగ్ మెకానిజం కానీ ఇవన్నీ ఏంటి అంటే మనకి జస్ట్ డబ్బులు అనేటివి సో ట్యాక్స్ వసూలు అయ్యేంతసేపు మనం వాడుకుంటాం, మళ్ళీ ఇమీడియట్ ట్యాక్స్ వసూలు కాగానే మళ్ళీ తిరిగి ఆర్బీఐకి కట్టేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా టెంపరీగా గవర్నమెంట్ అనేది పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది కదా. పేమెంట్స్ అంటే మళ్ళీ మీకు డౌట్ సార్ ఏదేదో మాట్లాడుతారు, పెన్షన్స్ ఇవ్వాలంటే ఇమీడియట్ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి ఆ పెన్షన్స్ ఇవ్వడానికి కోసము, లేదంటే మిషన్ భగీరథ బిల్లులు పెండింగ్లో పెట్టడానికి కోసము, లేదంటే రైతు భరోసా ఇవ్వడానికి కోసము, ఇవన్నిటి కోసం డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అవి జనాలకు ఇచ్చేస్తుంది ఆర్బీఐ నుంచి తీసుకొని, మళ్ళీ ట్యాక్స్ వసూలు కాగానే తిరిగి ఎవరికి కడుతుంది, ఆర్బీఐ కట్టేస్తుంది అనమాట. ఇది రొటీన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటాం అనేది పాయింట్. మన దగ్గర షార్టేజ్ ఆఫ్ ద ఫండ్స్ ఉన్నప్పుడు, ఎవ్రీడే షార్టేజ్ ఉందనుకోండి, ఎవ్రీడే షార్టేజ్ అనం, ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్కి షార్టేజ్ పడుతుంటుంది. కానీ ప్రతిరోజు నువ్వు ఆర్బీఐ నుంచి అప్పే తీసుకున్నావు అనుకో, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు వెళ్ళినట్టు అవుతుంది. ఎప్పుడో మనకి షార్ట్ ఫాల్ అనేది చాలా కొన్ని తక్కువ సమయాలలో పడుతూ ఉంటుంది. కానీ మనకి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజు అప్పు తీసుకోవడమే చేసిరనమాట. సో దాని గురించి మనం మాట్లాడదాం. ఆర్బీఐ నుంచి చాలా వరకు అప్పులు తీసుకోవడం జరిగింది, ఓకేనా, వాటి గురించి మాట్లాడదాం. సో ఆర్బీఐ నుంచి మనకి ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము సో ఏదైతే మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పామో సెక్షన్ 17 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము మనకి 1998 నుంచి దీని వేస్ అండ్ మీన్స్ అనేది ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో టు ఓవర్కమ్ ద షార్ట్ ఫాల్ ఆఫ్ ద ఫండ్స్ బై ద స్టేట్ గవర్నమెంట్, టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం, ఓకేనా. ఇక్కడ ఏముంది, స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ అనేది ఉంది. ఈ స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ అనేది మనకి దీని ద్వారా కూడా ఆర్బీఐ నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఏం తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు అనమాట, లోన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. అయితే ఈ స్పెషల్ డ్రాయింగ్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా ఏంటిది, కొల్లాటరల్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా గ్యారంటీని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి షూరిటీ, మన భాషలో చెప్పాలంటే ఏదైనా ఒకటి షూరిటీ పెట్టాలన్నమాట. షూరిటీ పెడితే మాత్రమే లోన్స్ ఇస్తారు, షూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వరు. దేని కింద, స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ కింద. సో కొల్లాటరల్ సెక్యూరిటీ అంటే ఏంటిది, షూరిటీ. మన భాషలో చెప్పాలంటే ఏదో బిల్డింగ్ ఏదో ఒకటి కుదవ పెట్టాలన్నమాట, కుదవ పెడితేనే లోన్ ఇస్తారు. దేని కింద, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద యూ నీడ్ టు సబ్మిట్ ద కొల్లాటరల్ సెక్యూరిటీ. అయితే దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంటే మనకు రెపో రేట్ కన్నా తక్కువగా ఉంటుంది, లెస్ దాన్ రెపో రేట్ ఉంటుంది. సో మామూలుగా రెపో రేట్ అంటే ఏంటిది, లెస్ దాన్ రెపో రేట్ అంటే ఏంటిది, మామూలుగా బ్యాంకులకి లోన్స్ ఇస్తుంటుంది కదా. సో ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉంది మనకి, 6.5% ఉందా లేదా. సో దానికన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే ఇస్తుంది, లెస్ దాన్ 6.5కే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా. సో అలా రెపో రేట్ కన్నా మనకి 6.5% కన్నా తక్కువనే ఇస్తారు. రెపో రేట్ అంటే ఏంటిది, రెపో రేట్ అంటే ఆర్బీఐ అనేది సో ఎంతకి లోన్స్ ఇస్తుంది, ఎవరికి, బ్యాంక్స్కి, అవునా కదా, ఇంట్రెస్ట్ రేట్ పెయిడ్ బై ద బ్యాంక్స్.
సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఎవరికి లోన్స్ ఇస్తుంది? బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంది. అప్పుడు బ్యాంక్స్ కట్టే ఇంట్రెస్ట్ రేట్ని ఏమంటాం మనం? ఇంట్రెస్ట్ రేట్ పెయిడ్ బై ద వాట్? బ్యాంక్స్. బ్యాంక్స్ అనేది ఎవరికి కడతాయి? ఆర్బీఐ కడతాయా లేదా? సో ఇలా బ్యాంక్స్ అనేది ఆర్బీఐ కట్టే ఇంట్రెస్ట్ రేట్ని ఏమంటాం మనం? సో వాట్ వి కాల్ రెపో రేట్ అని చెప్తుంటాం. ఏమంటాం? సో రెపో రేట్ అని చెప్తూ ఉంటాం మనం. ఓకేనా? సో దీన్ని రెపో రేట్, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో సో దీన్ని మనం ఏమంటాం? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? రెపో రేట్ అని చెప్పచ్చు. దీన్ని ఏమనొచ్చు మనం? రెపో రేట్. అలా రెపో రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు రెపో రేట్ అవుతుంది 6 పాయింట్, అలా కొలాటరల్ సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ రెపో రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇస్తారు. దాన్ని మనం ఏమంటాం? స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ అంటాం. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, మన దగ్గర కొలాటరల్ సెక్యూరిటీ లేవు అంటే కుదవబెట్టడానికి ఏమి ఆస్తులు లేవు. ఆస్తులు లేనప్పుడు నెక్స్ట్ ఇది తీసుకోవచ్చు. ఏంటిది? నార్మల్ వేస్ అండ్ మీన్స్ అని చెప్తుంటాం. ఎన్, సో డబ్ల్యూఎం, సో ఏ. సో అంటే ఈ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అనమాట. నార్మల్ వేస్ అండ్ మీన్స్ ప్రకారం ఏంటిదంటే ఇది వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ, ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా, సో వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఎలాంటి కుదబెట్టాల్సిన, మరి ఎలాంటి ఆస్తులు నువ్వు తాకట్టు పెట్టట్లేదు కదా, అప్పుడు ఏముంటుంది? రెపో రేట్ కన్నా ఖచ్చితంగా ఎక్కువనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏంటిది? రెపో రేట్ ప్లస్ ఉంటుంది. ఇక్కడైతే ఆస్తులు తాకట్టు పెడుతున్నావు కాబట్టి సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది, 6.5 కన్నా తక్కువగా ఉంది. కానీ ఇక్కడైతే నీకు రెపో రేట్ ప్లస్ రెపో రేట్ కన్నా ఎక్కువ శాతం తోటి మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. సో దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఎంత ఉంటుందంటే 90 రోజుల పాటే ఉంటుంది. ఎన్ని రోజులు? 90 రోజుల పాటు. 90 రోజులల్లో నువ్వేం చేయాలో తిరిగి రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. 90 రోజులలో తిరిగి రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలా రెపో రేట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. మోర్ దాన్ రెపో రేట్ అనమాట. మోర్ దాన్ రెపో రేట్ ఉంటుంది. సో దానికన్నా మనకి ఎక్కువ మొత్తంలో మనకి పే చేయాల్సి ఉంటుంది. రెపో రేటు ప్లస్ మోర్ దాన్ రెపో రేట్ ఉంటుంది జనరల్గా. ఓకేనా? అది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఓకేనా? రెపో రేటు ఆర్ లేదా సేమ్ యాజ్ రెపో రేట్ ఎట్లయినా ఉండొచ్చు. జనరల్గా డిపెండ్స్ అపాన్ ద కండిషన్, మనం పర్ఫెక్ట్గా చెప్పలేం, బట్ సేమ్ యాజ్ రెపో రేట్ ఆర్ రెపో రేట్గా ఈక్వల్. ఇక నార్మల్ వేస్ అండ్ కాకుండా మనం బియాండ్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అంటున్నాం. బియాండ్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే ఈ 90 రోజులలో రీపే చేయలేదనుకోండి, ఆ 90 రోజులలో రీపే చేయకపోతే అప్పుడు ఈ వర్డ్ వాడతాం. ఏంటిది? బియాండ్ అని వాడతాం. బియాండ్ అంటే ఈ నార్మల్ అండ్ వేస్ మీన్స్, నార్మల్ వేస్ అండ్ మీన్స్ ఉంది కదా, దీని యొక్క వ్యాలిడిటీ ఎంత? 90 రోజులు. ఈ 90 రోజుల కన్నా దాటిపోయింది అనుకోండి, నువ్వు లోన్ తీసుకున్న 90 రోజులలో కట్టలేదు, కట్టకపోతే అప్పుడు ఏమవుతుంది? బియాండ్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అంటాం. లేదా దీన్ని మనం ఏమంటాం? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్తుంటాం. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 90 రోజులలో కడతాన్నావు, కట్టలేదు. సో కాబట్టి అప్పుడు ఏమైతుంది? రెపో రేట్ ప్లస్ నీకు దాదాపు 2 నుంచి 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. రెపో రేట్ ప్లస్ అంటే ఇప్పుడు తీసుకుంటే మనకి ఎంత ఉంది? 6.5% ప్లస్ ఎంతైనా ఉండొచ్చు. అది 2 నుంచి 5% వరకు డిపెండ్స్ అపాన్ ద వాట్ మన యూటిలైజేషన్ బట్టి ఉంటుంది. కానీ రెపో రేట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది మనకి. ఓకేనా? ఇది రెపో రేట్ కన్నా తక్కువగా ఉంటుంది, ఇది ఈక్వల్ టు రెపో రేట్ ఉంటుంది, ఇది రెపో రేట్ కన్నా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఓకేనా? స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్, వీటికి కొలాటరల్ సెక్యూరిటీ అవసరం, వీటికి దీనికి కానీ కొలాటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. నార్మల్ అండ్ వేసీ మీన్స్ ద్వారా మనం లోన్ తీసుకోవచ్చు. 90 రోజుల్లో తిరిగి రీపేమెంట్ చేయాలి. 90 రోజుల్లో కనుక తిరిగి రీపేమెంట్ చేయకపోతే ఈ బేసిస్ పైన తీసుకోవచ్చు. ఇది బియాండ్ నార్మల్ వేస్ లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాం. అంటే 90 రోజుల్లో తిరిగి కట్టడం సాధ్యం కదా, నీకు తెలుస్తుంది కదా లోన్ తీసుకునే ముందే తెలుస్తుంది నీకు 90 రోజుల్లో కట్టడం సాధ్యం కాదన్నప్పుడు ఏ ఫెసిలిటీ కింద తీసుకుంటావు? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద తీసుకుంటావు అనమాట. ఇది జనరల్గా మనకి ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం టెంపరీగా మనీ అడ్జస్ట్మెంట్ కోసం చేసే అవకాశాలు అనమాట ఇవి. ఓకే, 90 రోజులలో కట్టచ్చు అని అనుకుంటే నువ్వు దీని ద్వారా తీసుకోవచ్చు. నీ దగ్గర సెక్యూరిటీస్ ఉంటే దీని ద్వారా తీసుకోవచ్చు. 90 రోజులలో నేను కట్టలేను అనుకుంటే దీని ద్వారా తీసుకోవచ్చు. ఆప్షన్స్ అనేవి 3 అవైలబిలిటీ ఉన్నాయి. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది అతి దారుణంగా వాడింది వీటిని. వాడి కత్తి నాకన్నా ఎవడు వాడలేని ప్రభాస్ డైలాగ్ చెప్పినట్టు మనకి ఇక్కడ ఓడీ ఫెసిలిటీ నాకన్నా ఎవడు వాడలేదని చెప్పారు మన వాళ్ళు. ఓకేనా? ఇక్కడ ఏమన్నా ట్రెజరీ బిల్ హోల్డింగ్స్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి క్యాష్, గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ క్యాష్ అంటే ఉంది గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ దగ్గర 2023 సంవత్సరానికి ఎంత తెలుసా? జస్ట్ 37 రోజులకు అవసరమైన క్యాష్ మాత్రమే ఉంది. గవర్నమెంట్ అవసరాలకి 37 రోజులకు అవసరమైనటువంటి క్యాష్ మాత్రం. రోజు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి ఎన్నో డబ్బులు అవసరం కదా, సో అలా 37 రోజుల పాటు గవర్నమెంట్ రన్ చేయొచ్చు అనమాట ఆ డబ్బులతోటి. అంతకుమించి ఎక్కువ రోజుల పాటు రన్ చేయలేదు. మరి మిగతా రోజులన్నీ 365 డేస్లో 37 రోజులే గవర్నమెంట్ డబ్బులతో నడిస్తే మిగతా 320 రోజులు ఏం బీకిరా అంటే అప్పులు తీసుకొచ్చినాం మనం. దేని నుంచి? స్పెషల్ డ్రాయింగ్ మెకానిజం ద్వారా, వేస్ అండ్ మీన్స్ ద్వారా, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొని మన గవర్నమెంట్ రన్ చేయడం జరిగింది. అంటే మనం గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, దానికి కూడా లోన్ తీసుకొని రన్ చేసి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కడుతున్నాం. మనం ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామో అర్థం చేసుకో. అదే డైరెక్ట్గా ట్యాక్స్ వసూలు అయితే ఆ ట్యాక్స్ ద్వారా ఇంట్రెస్ట్ మిగులుతుంది కదా, అట్లా కాదు, మనం ఇంట్రెస్ట్ కూడా కట్టి గవర్నమెంట్ని నడిపాము. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు టూ మచ్ ఇది. సో స్పెషల్ డ్రాయింగ్ ఎప్పుడు ఉంటుంది? నెగిటివ్ క్యాష్ ఉన్నప్పుడే. నార్మల్ వేస్ అండ్ కూడా ఏంటిది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు. బియాండ్ నార్మల్ వేసి ఇది నెగిటివ్ డబ్బులు లేనప్పుడే. సో దీనికి ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే రెపో రేట్ -2% బడ్జెట్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చెప్తున్నా. తెలంగాణ గవర్నమెంట్కి ఎంతకి ఇచ్చారు? రెపో రేట్ -2%కి ఇవ్వడం జరిగింది.
ఓకేనా. సో 2023-24 రోజులలో దాదాపు 36 రోజుల పాటు దీని ద్వారా అప్పు తీసుకున్నారు మన వాళ్ళు. 36 డేస్ దేని ద్వారా, స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ ద్వారా అప్పు తీసుకున్నారు. అంటే ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. అంటే సో దీనికి ఏం పెట్టాలి మనం, కొల్లాటరల్ సెక్యూరిటీస్ పెట్టాలి కదా. సో ఇలా కొల్లాటరల్ సెక్యూరిటీ అనేది పెట్టేసి అప్పులు తీసుకొని తగలడ్డారు మన వాళ్ళు. తర్వాత అది అయిపోయింది, కొల్లాటరల్ సెక్యూరిటీ లేదు. అప్పుడు నార్మల్ అండ్ వేస్ మీన్స్ ఉన్నాయి కదా, ఇది కూడా నెగిటివ్ క్యాష్. ఇలా కూడా ఇది రెపో రేట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఎంత 6.5% ఆఫ్ ద సేమ్ యాజ్ రెపో రేట్ తోటి దాదాపు 171 రోజుల పాటు అప్పు తీసుకున్నారు మన వాళ్ళు. 171 రోజుల పాటు ఈ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం అప్పడడం. ఏ బేసిస్ పైన, నార్మల్ అండ్ వేస్ మీన్స్ పైన. ఎంత ఇంట్రెస్ట్ తోటి, 6.5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి అలా అడిగారు. నెక్స్ట్ ఇక 90 రోజులలో కట్టకపోతే, 90 రోజులలో కట్టే ఛాన్స్ లేదు మనకి. సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్ ఏంటిది, మోర్ దాన్ 90 రోజుల్లో కట్టకపోతే ఏమంటాం మనం, మోర్ దాన్ 90 డేస్ అంటామా లేదా. 90 రోజుల్లో కట్టకపోతే ఏమంటాం మనం, మోర్ దాన్ 90 డేస్. ఇలా మోర్ దాన్ 90 డేస్ అయినా సరే, సో అప్పుడు కూడా ఏంటిది మళ్ళీ రెపో రేట్ ప్లస్ 2 నుంచి 5%, రెపో రేట్ ప్లస్ 2 to 5%. అలా దాదాపు 121 రోజుల పాటు ఈ ఇంట్రెస్ట్ తోటి లోన్ తీసుకున్నాం. ఇది 2% ఉంటుందా, 3 ఉంటుందా, 4 ఉంటుందా, 5 ఉంటుందా మనకు తెలియదు. ఆర్బీఐ డిపెండ్ చేస్తుంది. 2% ఉంటుందా, 3 ఉంటుందా, 4 ఉంటుందా, 5 ఉంటుందా. దిస్ విల్ బి డిసైడెడ్ బై ద వాట్, ఆర్బీఐ. రెపో రేట్ ప్లస్ 2%, 3, 4, 5 డిసైడెడ్ బై ద ఆర్బీఐ. అలా 121 డేస్ అనేది మనకి బియాండ్ వేస్ అండ్ మీన్స్ వాడుకున్నాం మనం. అంటే అన్ని రకాలుగా తుక్కు చేసి పెట్టాం. దీని అర్థం ఏంటిది, దాదాపు సంవత్సరంలో సగం డేస్ సగం డేస్ కాదు, 320 రోజులకు పైగా అప్పులు తీసుకునే బతికినాం మనం. ఇది చూపిస్తాయి ఇంకా డాటా. జస్ట్ ఇది అంతేంటిదంటే మీకు అర్థం అవ్వడానికి కోసం, అంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతాడు. అందువల్ల దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, సో ఇవి ఏముంటాయి అనేది మనకి ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మీకు కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది కొల్లాటరల్ సెక్యూరిటీ పెట్టాలి, ఇది కొల్లాటరల్ సెక్యూరిటీ లేకుండా ఇది 90 రోజుల కన్నా ఎక్కువ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉంటాయి. మేము 90 రోజులలో కట్టడం సాధ్యం కాదు కాబట్టి మాకు ఆ బేసిస్ పైన అప్పు ఇవ్వండి అని అడుగుతారు అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది చాలా దారుణం. అది ఇక్కడ చూద్దాం ఒకసారి, చూడండి మీరు ఎంత దారుణమైన పొజిషన్లకి మన రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే, ఆ పాలకులు అనే వాళ్ళు ఏం ఆలోచించారో, ఏం దిక్కుమాలయం చేసిన పనులు చేసి చూడండి. పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ 2014-15లో మన రాష్ట్రం ఫామ్ అయినప్పుడు 303 రోజులకు సరిపడేంత డబ్బు ఉండేది గవర్నమెంట్ దగ్గర. అంటే ఒక సంవత్సరం పాటు ట్యాక్సులు వసూలు అవ్వకపోయినా కానీ గవర్నమెంట్ రన్ చేసే అంత కెపాసిటీ ఉండేది. అలాంటిది 364 నుంచి 304 నుంచి 245 నుంచి 120 నుంచి దాదాపు లాస్ట్ ఇయర్ 30 రోజులకు పడిపోయింది. 2022-23లో 30 రోజులకి, మొన్న నవంబర్ 2023 30. అంటే గవర్నమెంట్ 30 రోజులు నడపడానికి డబ్బులు లేవు. ఇక మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ ఎలక్షన్స్కి ముందే మొత్తం వాడేసినాడు. దాదాపు 4 రోజులకు 5 రోజులకు పడిపోయింది. 4-5 రోజులకు కూడా సరిపోయేంత డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. అంత దారుణమైన పరిస్థితికి వచ్చేసినాయి. సో ఇక్కడ 30 రోజుల వరకు. ఇక మిగతా అన్ని రోజులు మరి డబ్బులు లేనప్పుడు ఏం చేశారు, స్పెషల్ డ్రాయింగ్ లిమిట్స్ ద్వారా ఇక కొల్లాటరల్ సెక్యూరిటీ పెట్టేసి మనకి ఏం చేశారు, వీళ్ళు కూడా కొల్లాటరల్ సెక్యూరిటీ పెట్టి తీసుకొచ్చారు అప్పులు. ఇక అన్ని అప్పులు చూడండి, 2 రోజులకు తీసుకొచ్చారు, 27 రోజులు, 43 రోజులు, 24 ఉంటారు, దాదాపు 21 రోజుల పాటు అప్పులు తీసుకొచ్చారు. నీకు కరోనా టైంలో అంటే ఓకే 114 రోజులు తీసుకొచ్చారు, దట్ వాజ్ ఓకే. బట్ అటు చూసుకుంటే మనకి 21 రోజుల పాటు మనకి ఈ స్పెషల్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ చూడండి 116 రోజులు. ఇక చూడండి ఇది ఏంది, ఇది 97, 164, 171, 116 రోజులు, 171, 116 రోజులు రోజు అప్పులు తీసుకురావడమే. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ చూడండి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే రెపో రేట్ ప్లస్ 2 to 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేటు. దాని కింద దాదాపు చూడండి 103 రోజులు, 105 రోజులు, దాదాపు 77 రోజులు, మొత్తం ఇదే కథ. టోటల్ నంబర్ ఆఫ్ ద డేస్ వీఆర్ యూజ్డ్ ద వాట్, వేస్ అండ్ మీన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ చూసుకుంటే దాదాపు 214 రోజుల పాటు మనకు అదే తీసుకున్నారు. టోటల్ నంబర్ ఆఫ్ ద డేస్ ఇన్ ద క్యాలెండర్ ఇలా తీసుకుంటే మొత్తము 244 రోజుల పాటు, 244 రోజుల ఇక్కడ 328 రోజుల పాటు ఈ గడ్డి వీకినారు. ఇక్కడ 214 రోజులు, అంటే 244లో 214 రోజులకే అప్పులు తీసుకు. ఇక్కడ చూడండి 365 రోజులు, ఒక సంవత్సరం కంప్లీట్. ఇది అంటే నవంబర్ వరకే కదా, ఇక్కడైతే సంవత్సరం కంప్లీట్. చూడండి 328 రోజులు అప్పులే తీసుకొచ్చినారు. ఇక్కడ 365 రోజులలో 308 రోజులు అప్పే, ఇక్కడ 365 రోజుల్లో 243 రోజులు అప్పే, ఇక్కడ 366 రోజులలో 161 రోజులు అప్పులే. అప్పు తీసుకురావడం కాదు అమ్మ బుజ్జి బంగారాలు, అక్కడ ఏంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత పేలుతుంది అప్పు. ఎందుకు ఇదంతా కూడా గవర్నమెంట్ దగ్గర మనీ లేదు, షార్టేజ్లు. ఎందుకు మనీ లేదు, ట్యాక్స్ వసూలు చేయడము, లేదంటే వచ్చిన డబ్బుల్ని వేటికో తగలేయడము, రకరకాల ఇంట్రెస్ట్ రేట్లు, ఏదో ప్రాబ్లం వాళ్ళ దగ్గర షార్ట్ ఫాల్ ఏర్పడుతుంది. ఇలా షార్ట్ ఫాల్ ఏర్పడితే గవర్నమెంట్ మీద ఏమైతే డబుల్ బర్డెన్ అవుతుంది. ఇన్ని అప్పుల 365 రోజుల్లో 328 రోజులు గవర్నమెంట్ నడవడానికి అప్పులు తీసుకొచ్చిందంటే ఇది అతి దారుణము. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇంత వాడిరంటే ఇంత దారుణం. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ 121 రోజులు వాడిరంటే, ఇది వేస్ అండ్ మీన్స్ కూడా 171 రోజులు వాడిరంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ అనేది ఏ బేసిస్ పైన రన్ చేశారో అని చెప్పేసి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్. నేను ఎక్కువ దీంట్లో డీటెయిల్కి వెళ్ళదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు. రెవెన్యూ డెఫిసిట్ అంటే మనకి రెవెన్యూ లోటు. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి మనకి అందరికీ తెలుసు, ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ద గవర్నమెంట్ మీటింగ్ ద రెగ్యులర్. ఈ రెవెన్యూ మళ్ళీ నేను వెళ్ళదలుచుకోలే. సో రెవెన్యూ అంటే మీ అందరికీ తెలుసు కదా, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మనకి రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది, అంతే కదా. ఆ రెండింటిల మధ్యన ఉన్నదాన్ని ఏమంటాం మనం, రెవెన్యూ లోటు అంటుంటామా లేదా. రెవెన్యూ ఏమంటాం మనం, లోటు. ఈ రెండింటిల మధ్యన ఏదైతే తేడా ఉందో దాన్ని ఏమంటాం మనం, రెవెన్యూ లోటు అని చెప్తుంటాం. ఏది రెవెన్యూ ఎక్స్పెండ్, మన ట్యాక్సెస్ ద్వారా ఎంత వచ్చినాయి దాన్ని ఎంత ఖర్చు పెడతాం. దేనికోసం ఖర్చు పెడతాం జనరల్గా అవన్నీ కూడా, పెన్షన్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, సబ్సిడీస్ కానీ, గ్రాంట్స్ కానీ, ఇవన్నీ చాలా డీటెయిల్గా మనం చాలాసార్లు చదువుకున్నాము. మళ్ళీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. అది ఈవెన్ బడ్జెట్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు కూడా ఇవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో అది రెవెన్యూ డెఫిసిట్. దాని గురించి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది మరి, ఇది కోశ లోటు. సో ఇది ద్రవ్య లోటు. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ ఇది ఏంటి మనకి, ద్రవ్య లోటు. సో ద్రవ్య లోటు అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ కదా, మనం ఎంత అయితే టోటల్ వ్యయం చేసామో, సో మొత్తం వ్యయం మైనస్ ఏంటిది మొత్తం మనకి ఇన్కమ్. సో దట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్. అప్పుడు ఏమొస్తాయి మనకి, సో ఇది వస్తుంది మనకి టోటల్ పెట్టే ఎక్స్పెండిచర్, టోటల్ మనకు ఇన్కమ్ మైనస్ చేస్తే ఏమొస్తాయి మనకి, ద్రవ్య లోటు వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది మనకి. ఓకేనా, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు తీసుకుంటే ఇట్లా ఉంది మనకి, ఇలా ఉంది చూడండి. 2021-22 సంవత్సరానికి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది కనుక చూసుకుంటే ఇక్కడ మైనస్లో ఉంది. మైనస్లో ఉంది అంటే మనకి ఇక్కడ మైనస్లో ఉంది. సో 0.8% ఆఫ్ ద జిఎస్, మన జిఎస్డిపిలో 0.8% ఉంది. అండ్ ఇక్కడ తీసుకుంటే ప్లస్ అంటే సర్ప్లస్ ఉంది మనకి. అంటే మన యొక్క ఏముంది ఇక్కడ, సర్ప్లస్ ఉంది అంటే ఏంటిది, మన యొక్క రెవెన్యూ డెఫిసిట్ లేదు మనకి తెలంగాణకి. రెవెన్యూ ఏముంది, సర్ప్లస్ ఉంది. అంటే మన యొక్క ఏముంది, ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఏముంది, ఎక్కువగా ఉంది. అండ్ ఎక్స్పెండిచర్ ఏముంది, తక్కువగా ఉందని దాని అర్థం అదే కదా. సో దేనికి సంబంధించి, రెవెన్యూ రిసీట్స్కి సంబంధించి. సో ఇక్కడ కూడా ఏముంది మనకి, పాజిటివ్లో ఉంది. ఇక్కడ మాత్రమే -0.8%. లాస్ట్ 2 years అనేది 0.5%, ఇక్కడ 0.3% అనేది ఏముంది, పాజిటివ్లో ఉంది. ఫిజికల్ డెఫిసిట్ కనుక తీసుకుంటే అంటే టోటల్గా 4.1% అవుతుంది. జిఎస్డిపిలో ఎంతకు మించకూడదు, మామూలుగా 3%కి మించకూడదు కదా. సో 4.1% ఉంది. లాస్ట్ ఇయర్ 2.4% ఉంది. అండ్ ఈ ఇయర్కి అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి 2.7% దగ్గర కంటిన్యూ అవుతుంది అనమాట ఇది. సో ఇవి బడ్జెట్లో మారే అవకాశాలు ఉండొచ్చు మనకి కొత్త ఎకనామిక్ సర్వేలో. బట్ ఎనీవే వైట్ పేపర్లో అయితే ఇలా ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా, సో 2.4%, 2.7%. సో ఇవి అనమాట చూడొచ్చు మీరు. సో రెవెన్యూ సర్ప్లస్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఇవన్నీ చూడొచ్చు మనకి ఎంత ఉందనేది మనకి. సో రెవెన్యూ సర్ప్లస్ అనేది ఇలా ఉండింది. ఇక్కడ తీసుకుంటే మనకి ఒక్కొక్క ఇయర్లో రెవెన్యూ సర్ప్లస్ అనేది ఎలా ఉంది అనేది ఇలా ఉంది మనకి. ఇలా తీసుకుంటే మనకి ఇలా ఉంది 0.3%, 0.5%, 0.8% అనేది రెవెన్యూ సర్ప్లస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్, జిఎస్డిపిలో తీసుకుంటే మనకి ఇలా ఉంది. నేను ఇంతకుముందు చూపించింది ఇదే, జస్ట్ ఈ 3 years ఇది మనకి ఎగ్జామ్లో అవసరం కాబట్టి ఇలా. మనకి ఇక్కడ 2 సంవత్సరాలు మాత్రమే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు మాత్రమే మనకి ఏముంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది తెలంగాణకి. ఈ 3 సంవత్సరాలు ఏది 2020 అండ్ 21 అండ్ 22 కరోనా టైం కదా, ఆ టైంలోనే మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంది. మిగతా అన్ని ఇయర్స్లో ఏముంది మనకి, రెవెన్యూ సర్ప్లస్ ఉంది. అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది. దేని మీద, రెవెన్యూ నుంచి. టోటల్ ఎక్స్పెండిచర్లో కాదు, జస్ట్ ఓన్లీ రెవెన్యూ అకౌంట్ చూసినప్పుడు మనకి. ఓకేనా, మన రెవెన్యూ అకౌంట్ ఏంటి సార్, క్యాపిటల్ అకౌంట్ ఏంటి సార్ నన్ను అడగకండి, ఇవన్నీ బేసిక్ మీకు తెలిసే ఉంటాయి. మళ్ళీ నన్ను అడిగి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ కనుక ఇలా తీసుకుంటూ పోతే ఇలా ఉంది ఫిజికల్ డెఫిసిట్ మనకి. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్, జిఎస్డిపిలో పర్సంటేజ్ ప్రకారం అండ్ ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారం మనకి అప్పు తీసుకొచ్చే ఎంత స్టాటస్ ఉంది మనకి. సో ఇలా 1.9, 3.3, 5.4 ఇలా ఉంది మనకి, చూసుకోవచ్చు. ఇది మనకి ఎలిజిబుల్ అన్నమాట. మనం అప్పు తీసుకురావడానికి మనము ఎలిజిబుల్ ఉన్నది, ఇది మనకి ఎలిజిబిలిటీ ఉన్నది. ఇది మనం తీసుకొచ్చింది, ఎంతవరకు తీసుకొచ్చామని చెప్పేసి ఎలిజిబిలిటీ మనం తీసుకొచ్చింది అనేది క్లియర్గా ఉంది మనకి. 3.3% ఉంటే 3.5. ఇప్పుడు తీసుకుంటే మనకి ఎంత, 2.4 తీసుకొచ్చాం. మనకి ఎంతవరకు తీసుకొచ్చుకోవచ్చు, 3% వరకు. 2.7 తీసుకొచ్చాం, మనకి ఎంతవరకు తీసుకొచ్చు, 3% వరకు అప్పులు తీసుకురావచ్చు. ఇక్కడ 4.1% తీసుకురావచ్చు. కానీ ఎంత ఎలిజిబిలిటీ ఉంది, 4.4 ఉంది. మనం తీసుకొచ్చింది ఎంత, 4.9. ఇక్కడ 5, ఇక్కడ 5.1% తీసుకురావచ్చు మనకి. సో అలా ఎలిజిబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా బడ్జెట్, విత్ ఇన్ ద బడ్జెట్. ఇక అవుట్ సైడ్ ద బడ్జెట్ అయితే చాలా గుంపులుగా అప్పులు తీసుకొచ్చాం కానీ. సో ఇదంతా కూడా ప్రజెంట్ ఇలా ఉందన్నమాట ఫిజికల్ డెఫిసిట్. ఒక ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఫిజికల్ డెఫిసిట్ అనేది. అదే ఓవరాల్ డెట్ ఎంత మించకూడదు, 25% మించకూడదు. కానీ ఆల్రెడీ ఎంత ఉంది మనది, నాన్ బడ్జెటే 27% ఉంది, సారీ బడ్జెటే 27% ఉంది. నాన్ బడ్జెట్ కలుపుకుంటే 36.9 అయింది. ఏది టోటల్ అప్పులు, ఇది టోటల్ అప్పులు కాదు, ఒక సంవత్సరానికి తీసుకొచ్చే అప్పు. ఒక సంవత్సరానికి తీసుకొచ్చే అప్పు ఎంత మించకూడదు, 3% మించకూడదు అని ఉంది. ఓవరాల్ అప్పు 25% మించకూడదు జిఎస్డిపిలో. ఒక సంవత్సరానికి 3%, ఓవరాల్ 25% మించకూడదు కదా రూల్. సో ఇక్కడ ఈ విధంగా ఉంది మనకి ఫిజికల్ డెఫిసిట్ అని ప్రస్తుతానికి. సో ఈ విధంగా మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉంది మనకి. ఓకేనా,
సరే ఇవి బడ్జెట్లో మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్ వన్. సో ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద డిఫరెంట్ స్టేట్స్ కనుక తీసుకుంటే ఒడిశా తీసుకుంటే 3.5% ఇలా ఉన్నాయి మనకి. గుజరాత్ 0.7, జార్ఖండ్ 0.7, గుజరాత్ 1.2, ఛత్తీస్గఢ్ 1.5 ఇలా ఉన్నాయి మనకి 2021 అండ్ 22కి. సో తెలంగాణ తీసుకుంటే 16వ ప్లేస్లో ఉంది. ఇయర్కి 21 అండ్ 22కి తీసుకుంటే 4.1% ఉంది. గత 2 సంవత్సరాలుగా తగ్గింది, కానీ 21 తీసుకుంటే 4.1% ఉంది మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది. నెక్స్ట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ కనుక తీసుకుంటే హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా పెడుతున్నట్టు మనకి డాటా అనేది చెప్తూ ఉంది మనకి. చూడండి అన్ని స్టేట్స్ కలిపి దాదాపు 14%, మన 14.7% స్పెండ్ చేస్తున్నాయి వాళ్ళ బడ్జెట్లో. దేనిపైన ఇది ఎడ్యుకేషన్ పైన. సో మిగతా తెలంగాణ అనేది జస్ట్ 7.6% మాత్రమే స్పెండ్ చేస్తుంది మనకి తెలంగాణ అనేది. సో 7.6, మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ బడ్జెట్లో 14.7% ఆఫ్ ద ఫండ్స్ అనేటివి ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేస్తే తెలంగాణ అనేది 7.6% మాత్రమే స్పెండ్ చేస్తూ ఉంది తెలంగాణ అనేది. హయ్యెస్ట్ అనేది మనకి ఢిల్లీ స్పెండ్ చేస్తుంది 24%, ఫాలోడ్ బై రాజస్థాన్ 19.5, ఫాలోడ్ బై ద ఛత్తీస్గఢ్ అండ్ ఫాలోడ్ బై ద హిమాచల్ ప్రదేశ్. వాళ్ళ బడ్జెట్ లోపల దాదాపు వాళ్ళ బడ్జెట్ లోపల 15 నుంచి 20% దేంట్లో ఉన్నాయి ఇక్కడ ఓవరాల్గా ఉందన్నమాట. తెలంగాణ అనేది ఎంత 7.6% మాత్రమే స్పెండ్ చేస్తుంది మనకి దేనిపైన, ఎడ్యుకేషన్ పైన. మిగతా రాష్ట్రాల కన్నా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ అయినా 13% స్పెండ్ చేస్తుంది 12.6%. మనం ఇక్కడెక్కడో లాస్ట్కి మిగిలిపోయినాం మనం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. సో ఎడ్యుకేషన్ పైన మనం స్పెండ్ చేసేది ఎంత బడ్జెట్లో జస్ట్ 7.6% మాత్రమే మనం బడ్జెట్లో ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేసినట్టు డాటా చెప్తుంది. ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడున్నాయి మనకి టాప్లో ఉన్నట్టు మనకి వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. చాలా తక్కువ ఇది. నెక్స్ట్ హెల్త్. సో హెల్త్ పైన తీసుకుంటే మనకి హయ్యెస్ట్ మనకు వాళ్ళ బడ్జెట్లో 14% హెల్త్ పైన స్పెండ్ చేస్తుంది ఎవరు, ఢిల్లీ, అండ్ నెక్స్ట్ పాండిచ్చేరి, అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి గోవా అండ్ ఈ రాష్ట్రాలు. అండ్ మనం కనుక తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 5% మాత్రమే మనం హెల్త్ పైన స్పెండ్ చేస్తున్నాం బడ్జెట్లో. మనకన్నా కింద కర్ణాటక, మహారాష్ట్ర, మనకి పంజాబ్ ఉన్నాయి. సో 5% ఇలా హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా మనది చాలా తక్కువగా ఉంది. 5% మాత్రమే మనం హెల్త్ పైన స్పెండ్ చేస్తున్నట్టు చెప్తున్నాం. హైయెస్ట్ ఎక్కడ మనకి ఢిల్లీ అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది, తర్వాత పాండిచ్చేరి, గోవా ఇవి ఉన్నాయి మనకి. సో 14-13% అనేది వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు మనకి. తెలంగాణ వచ్చేసి 5% ఆఫ్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్ మాత్రమే హెల్త్ పైన పెట్టింది 2023-24, అండ్ 7.6% మాత్రమే దేనిపైన పెట్టింది, ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మిగతా అన్ని జనరల్ కేటగిరీతో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా. హ్యూమన్ డెవలప్మెంట్ కావాల్సిందే హెల్త్, ఎడ్యుకేషన్, వీటిపైన ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఇది మనకి సంబంధించి ఏంటి, తెలంగాణ వైట్ పేపర్ అనమాట. తెలంగాణ స్టేట్ ఫినాన్సెస్ పైన రిలీజ్ చేసినటువంటి ఏంటిది వైట్ పేపర్. ఇది తెలంగాణ స్టేట్ ఫినాన్సెస్ పైన రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్. సో ఎవరికైనా తెలంగాణ ఎకానమీ విత్ ఆల్ అప్డేట్స్, పాత వాళ్ళకు కూడా అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి, మీరు చూసుకోండి. కావాలనుకుంటే జీనియస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో ఎకానమీ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.